అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాము. సాధనకు అనుకూలించేవి ఎన్నెన్నో. అయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది వైరాగ్యం. ఈ వైరాగ్య భావన రాకుండా ఇంకా మరి ఏది కూడా కష్టమే. అంటే భగవంతుడు ఏం చెప్పాడు? వివేక వైరాగ్యాలు అని చెప్పేసి అన్నారు. వివేక వైరాగ్యాలు అంటే, వివేకం అంటే ఆలోచన. ఈ ప్రపంచంలో అజ్ఞానము, అవిద్య పోగొట్టుకుంటే అయిపోయినట్టే. ఇంకేమీ లేదు. ఇక ఆనందమే ఆనందం. అవిద్య ఎందుకు వస్తుంది? సత్యం తెలుసుకోకపోవడం వల్ల. మళ్ళొకసారి చెప్తున్నాను, అవిద్య అంటే విద్య లేకపోవడం కాదు. చదువులేస్తారు, మాకు చిన్నప్పుడు చదివించలేదు, 16 ఏళ్ళకే పెళ్లి చేసేశారు అంటే అది అందుకోసం చదువు, ఆ విద్య కాదు నేను అంటున్నది. అవిద్య అంటే ఏంటంటే అజ్ఞానం, అమాయకత్వం. అమాయకత్వం ఏమవుతుంది? మూఢనమ్మకాలకు దిగుతుంది. అయ్యో, మీరు చదువుతో అసలు సంబంధం లేదు. ఈ మధ్య కాలంలో బాగా చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద బలులు అవి ఇవి ఇస్తూ మూఢనమ్మకాలను నమ్ముతూ చాలా ఘోరంగా తయారైపోతున్నారు. కాబట్టి చదువుతో సంబంధం లేదు. మూఢనమ్మకాలకు గాని అజ్ఞానము అనేటటువంటి విషయానికి అసలు చదువుతో సంబంధం లేకుండా పోయింది ఈ రోజుల్లో. అయితే చదువుకున్నవాడు కనుక కష్టపడి నేర్చుకుందాం ఆధ్యాత్మిక విషయాలంటే కొద్దిగా సులభం అవుతుందన్న మాట నిజమే. కాకపోతే అజ్ఞానం అనేటటువంటిది ఉన్నంత వరకు కూడా భగవంతుడు మనకు దగ్గరగాడు. ఎందుకంటే అజ్ఞానంలో మనం ఏం చేస్తున్నామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు. అజ్ఞానంగా చేసేటటువంటి ప్రతి పూజ మనను భగవంతుడికి దగ్గర చేరుస్తుందో దూరం చేస్తుందో కూడా తెలియదు. అయితే అజ్ఞానం లోపల భక్తి ఉన్నట్లయితే, మళ్ళొకసారి చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అజ్ఞానమే, ఏమీ తెలియదు, అమాయకత్వం. కానీ ఎడతెగని విశ్వాసం భగవంతుడి పైన. అంటే మళ్ళీ ఈ విశ్వాసం కూడా నాకేదో మంచి చేస్తాడు భగవంతుడా, నిన్ను నేను పూజిస్తున్నాను, నువ్వు నాకు మంచి చెయ్యి, అలా కాదు. అది కాదు, మళ్ళీ అది మరి అజ్ఞానం కిందికి వస్తుంది. అది పెద్ద అజ్ఞానం. భగవంతుడిని కోరికలు లేకుండా ఈ ప్రపంచమంతా పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రపంచం మొత్తానికి నియంత అని మనం గత వారం తెలుసుకున్నాం. అంటే నియమించేవాడు అనేటటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ నియంతని కనుక మనం ప్రార్థించినట్లయితే, ఎందుకంటే మనం అనుకున్నట్టుగా జరగదు ఈ ప్రపంచం, భగవంతుడు అనుకున్నట్టుగా జరుగుతుంది. ఎందుకని? మనకు ఈ జన్మలో జరిగిన విషయాలు మాత్రమే తెలుసు. కానీ కొన్ని కోట్ల జన్మలలో జరిగినటువంటి విషయాలని చూస్తున్నటువంటి, సాక్షిభూతంగా చూస్తున్నటువంటి ఒక పరమాత్మ ఉన్నాడు. ఆయనకి ఏ విషయాన్ని ఎప్పుడు ఇవ్వాలి అనే విషయం తెలుసు ఆయనకి. లేదు సార్, నాకు జ్ఞాపకం లేదు, నాకు తెలియదు అంటే, చిన్నప్పుడు కూడా జరిగినవి జ్ఞాపకం లేవు మనకు చిన్నప్పుడు జరిగినవన్నీ జ్ఞాపకమా? మన అమ్మ నాన్న చెప్తున్నప్పుడు మనకు గుర్తొస్తాయి. అవునా, నిజమా అని అడుగుతాం, వాళ్ళని నమ్ముతాం. కానీ మరి ఈ పూర్వజన్మలో జరిగింది అని చెప్పేసి అంటే ఎందుకు నమ్మం? ఈ పాయింట్ అర్థమైందా? నేను అన్న పాయింట్, ఈ లాస్ట్ పాయింట్ అర్థమైందండి. ఇంకెవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. లాస్ట్ పాయింట్. లేదు సార్, ఏం వింటాం, మీరు అన్ని చెప్పేవన్నీ వింటామా? భలే మాట్లాడతారు. ఏదో మాకు తోచిన 2 మాటలు వింటాము. మళ్ళీ అన్ని మాటలు విని అన్ని ప్రతి వాక్యం ఎలా అర్థం చేసుకుంటాం సార్? ఏం మాట్లాడుతున్నారు అనకండి, శ్రద్ధగా చెప్పండి సార్. కరెక్ట్. అది మళ్ళీ ఒకసారి చెప్పాలంటే నేనే మర్చిపోయా ఏమన్నారో. ఒక్కసారి ఎవరైనా జ్ఞాపకం చేస్తారా ఏమన్నారో? అన్ని అమ్మ వాళ్ళు చెప్తే ఎట్లా ఒప్పుకుంటున్నాము, జరిగినవి భగవంతుడికి అన్ని తెలుసు, సాక్షి. అర్థమైందా వేణుగోపాల్ గారు? చిన్నప్పుడు ఎన్నో జరుగుతూ ఉంటాయి. వినపడలేదండి. వినపడలేదా? ఏమైంది? ఎందుకు? ఆవిడ సౌండ్ వినపడలేదండి, మీది బాగానే వినపడుతుంది. మీది వినపడుతుందండి, ఆవిడది వినపడలేదండి. నేను ఇందాక చెప్పింది అర్థమైందా అమ్మా మీకు? అర్థమైంది. నేను ఇందాక చెప్పింది అర్థమైందా అమ్మా మీకు? చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి. పూర్వజన్మలో ఏం జరిగింది అంటే మనం మర్చిపోయాం. ఈ జన్మలో ఎందుకు నేను తప్పుకి ఎందుకు ఇప్పుడు శిక్ష అనుభవించాలి,
పూర్వజన్మలో జరిగిన దానికి ఈ జన్మలో ఎందుకు శిక్ష అనుభవించాలి? ఓకే, సరే, దానికి నేను చెప్తాను. మర్చిపోయాం, పూర్వజన్మ మర్చిపోయాం. అదే విధంగా చిన్నప్పుడు జరిగిన విషయాలు కూడా మర్చిపోయాం. మర్చిపోవడం అనేటటువంటిది సహజం, దానికి జన్మతో సంబంధం లేదు. ఎన్నోసార్లు డబ్బు సడన్ గా వచ్చినప్పుడు జనాలు వాళ్ళ పాస్ట్ లైఫ్ ని మర్చిపోతారు. సో కాబట్టి ఇట్స్ వెరీ కామన్. అంటే అందులోపల పెద్ద మనము ఆలోచించాల్సినటువంటి, ఆశ్చర్యపడవలసినటువంటి విషయం ఏమీ లేదు. ఇందులోపల పెద్దగా ఆలోచించక్కర్లేదు, ఆశ్చర్యం కూడా పడవలసినటువంటి అవసరం లేదు. జరుగుతూ ఉంటాయి, విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మనం చేసినటువంటి పాపములు పుణ్యములు అన్ని చూడడానికి భగవంతుడు ఒకడు ఉన్నాడు అని గట్టిగా నమ్మాలి. దురదృష్టం ఏంటంటే మనము భగవంతుడిని ఎంతవరకు నమ్ముతాము అంటే మనకు భగవంతుడు కోరికలు తీరుస్తాడు అన్నంత వరకే నమ్ముతాము. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఒక్కసారి చెప్పండి. నిజమే సార్, కోరికల కోసమే భగవంతుడిని ధ్యానిస్తారు. అయితే కానీ మరి భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మాలి. అంటే లేదు సార్, మేమంతా నమ్ముతాము, ఏకాదశి వ్రతం చేస్తాము, తర్వాత గుడికి వెళ్ళినప్పుడు నీళ్లు ఇట్లా పోసేస్తాము అభిషేకం రూపంలో. అభిషేకం వేరు, నీళ్లు పోయడం వేరు. ఓకే, మనము ఇలా పోసేస్తాం నీళ్ళు అంతే. అది సో అలా చేస్తాం సార్ మేము. తర్వాత నోములు వ్రతాలు బాగా చేస్తాం. నోములు వ్రతాలు చేస్తాం, ఇంటికి 10 మంది ముత్తైదువులను పిలుస్తాము, మొహాలకు పసుపు రాస్తాము, ముక్కు మీద కుంకుమ రాస్తాము, ఈ చెంపకు కారం రాస్తాము, ఈ చెంపకు ఉప్పు రాస్తాం. ఓకే, అన్ని రాస్తాం చక్కగా. ఇదంతా కూడా భక్తి కిందికి తీసుకోవడం అనేటటువంటిది దురదృష్టం. ఏమనుకోవద్దు ఈ మాట అన్నందుకు. ఎవరైనా దీన్ని భక్తి అనుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, నేనేమన్నాను మిమ్మల్ని ఒక్క మాట నన్ను, ప్రామిస్. ఇది భక్తి అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భక్తి ఎలా అవుతుంది సార్? భక్తి కానే కాదు, అన్ఫార్చునేట్లీ తెలిసి కూడా ఇప్పటిదాకా ఫాలో అయ్యేమన్నది ఇట్ ఈస్ వెరీ ప్యాథటిక్. అంతే మన సాంప్రదాయాలండి, అంతే. భక్తి అని కాదు, మన సాంప్రదాయం ప్రకారం అలా రాయాలి, బొట్టు పెట్టాలి అనే ఇది సాంప్రదాయం. అంతే సార్, అంతే. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే దాన్ని మానమని కూడా నేను చెప్పడం లేదు. ఎప్పుడు కూడా నా మాటలను ఎవరు కూడా దయచేసి తప్పుగా అర్థం చేసుకోకూడదు. దాన్ని పవిత్రంగా చేయమని చెప్పి చెప్తున్నాను అంతే. పవిత్రంగా చేయనప్పుడు మానేయడం బెటర్ కదా. ఇప్పుడు మనకు ఫలితం ఏమొస్తుంది? ఏదో మొక్కుబడిగా చేసేటటువంటి ఏది కూడా మనకు ఫలితాన్ని ఇవ్వదు. మొక్కుబడిగా చేసేటటువంటి పని ఏది మనకు ఫలితాన్ని ఇవ్వదు. నన్ను ఇవాళ కొంతమంది ప్రశ్నలు అడిగారు, మనము ప్రారంధాన్ని మార్చుకోవచ్చా? ప్రారంధాన్ని మార్చుకోవచ్చా అంటే ప్రారంధాన్ని ఎవరైనా జవాబు చెప్పగలరా? మార్చుకోలేము సార్. ప్రారంధం భగవంతుడు వదిలిన బాణం లాంటిది, ఈ జన్మలో ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. సంకల్పాలని మార్చుకోవచ్చు. కరెక్ట్. సంకల్పం అనేటటువంటిది కొంతవరకు తగ్గించుకోగలుగుతారు. సంకల్పాలు ఒక 40-50% ఉంటాయి, ప్రారంధాలు 60% ఉంటాయి. ప్రారంధం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అయితే ఇంకోటి ఎవరో జవాబు చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, అది కరెక్టే. వాళ్ళు చెప్తున్నది ఏదో చెప్పండి. ఇందాకెవరు చెప్తున్నారు మెల్లగా? భగవతి ఆరాధించడం వల్ల కొంతవరకు తగ్గొచ్చు, కానీ అనుభవించక అయితే తప్పదు. తట్టుకునే శక్తి ఇస్తాడు, తట్టుకునే శక్తి. కష్టపడే శక్తి ఒకటి. ఇంకోటి ఏంటంటే వాటి గురించి మనం పెద్దగా బాధపడం. ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళి ఒక 100 మందితో మనం తోయించుకుంటున్నాము, తన్నించుకుంటున్నాము అనుకోండి, అది మనం బహుశా అది మనకు జరుగుతుంది. మనం ఆలయానికి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది, ఆలయంలో తన్నుకోవడము అవి జరుగుతాయి. వాటికి మనకి ఎటువంటి ఇది జరగదు, ఆలయంలో ఇవి జరుగుతాయి మనకు. కానీ దాన్ని మనము బాధగా అనుకోము. ఎప్పుడు కూడా మనం వాటిని బాధగా అనుకోము, కాదంటారా? దాన్ని బాధగా అనుకో, పర్వాలేదులే, ఇది నేను అనుభవించేస్తే అయిపోతుంది అని అనుకుంటాం. కానీ మనం దేన్ని కూడా మనసుకు తీసుకోము. ఆలయంలో పడ్డ కష్టాన్ని కష్టంగా అనుకోము. అదే విధంగా మన కష్టాలని కష్టంగా భావించకపోతే వెళ్ళిపోయినట్టే, మనకు ఈ బాధ మన నుంచి వెళ్ళిపోయినట్టే లెక్క. సో మన కష్టాలని కష్టముగా భావించకుండా ఉంటే చాలు, ప్రారంభం వెళ్ళిపోతుంది. వచ్చి వెళ్ళిపోవడం అనేది అయిపోతూనే ఉంటుంది. కొంతమంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, 2 సార్లు 3 సార్లు కూడా ఏళ్ళనాటి శని వచ్చేసి ఉంటుంది, అర్ధాష్టమము వచ్చి ఉంటుంది, అష్టమము వచ్చి ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు, ఒక్కసారి ఎవరు పెట్టుకోలేదు మ్యూట్ లో, ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు. వనజ గారు, కే వనజ గారు మ్యూట్ లో పెట్టుకుంటారమ్మా. అప్పుడు ఏమవుతుందంటే సార్, ఇది ఇప్పుడు మన ప్రారంధం అనేది మన పాపకర్మ ఫలితాలే అంటారా? పాప పుణ్య ఫలముల పాప పుణ్య కర్మ ఫలితాలు. అవును.
అంటే ఒకవేళ మనం పశ్చాత్తాపడుతూ ఉంటే కూడా ఏమన్నా తగ్గుతుందా సార్ ప్రారంభం? తగ్గుతాయి. మనం చేసిన పాపాలు పోతాయి. కాకపోతే అవి ఈ జన్మలో మనం అనుభవించాల్సినవి పోవు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకు ఈ జన్మలో అనుభవించవలసినవి అనుభవించవలసిందే, తప్పదు. కాకపోతే మనము ఈ జన్మలో ఏదో తప్పు చేసి అయ్యో తప్పు చేశాను అని చెప్పేసి బాధపడ్డాం అనుకోండి, ఈ పాపం వచ్చే జన్మకు వచ్చేది ఉంటుంది కదా, అది రాదు. ఇంకా ఈ జన్మలో నేను బాధపడి ఇంకొకసారి ఈ పాపం చెయ్యను అని చెప్పి డిసైడ్ చేసుకుంటే ఈ పాపం మనకు అంటదు. ఎందుకంటే పశ్చాత్తాపమే నిజమైనటువంటి ప్రాయశ్చిత్తం కాబట్టి అటువంటి విషయాల్లో మనకు అంటకుండా ఉండడానికి అవకాశం. అంటావు చాలా పాపాలు భగవంతుడు ఏమంటాడు తెలుసా, నువ్వు ఎన్ని పాపాలు చేసి హత్యలు చేసిన వాడివైనా సరే, భగవద్గీత రిఫరెన్స్, మళ్ళీ సార్ మీకెవరు చెప్పారు సార్ హత్యలు చేయడం అని, లేదు, భగవద్గీత రిఫరెన్స్. భగవద్గీతలో ఏమంటాడు, నువ్వు పాపాత్మలలోకెల్లా పాపాత్ముడు అయినా సరే భగవంతుని ఆశ్రయిస్తే అన్ని పాపాలు పోగొడతాడు భగవంతుడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే భగవంతుడు ఉన్నాడని గట్టిగా నమ్మడం. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లము మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టుగా భగవంతుడు ఉన్నాడు అని మనకు నమ్మడానికి ఇష్టం లేదు. ఇప్పుడు నేనేమంటానంటే నేను ఒక ఆశ్రమం పెడతాను, ఓకే, సీరియస్ గా నేను ఒక ఆశ్రమం పెడతాను, ఓకే, పెడతాను. మీరందరూ కూడా సన్యాసం తీసుకుని వస్తారా ఆశ్రమానికి? ఎంతమంది రెడీగా ఉన్నారు? డెసిషన్ ఇప్పుడే అయిపోవాలి, 5 సెకండ్లలో అయిపోవాలి. అంతా జోక్గా అంటున్నారు, నిజంగా వచ్చేటకి ఎవరు రాదు. అది కాదు సార్, ఎందుకు వస్తామంటే మీరు పెట్రోల్ తెలుసు అందుకే వస్తా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ అది నిజంగా వచ్చే స్థాయికి అయితే నేను ఇంకా ఎదగలేదు సార్, ఎదగాలి, నిజంగా వచ్చే స్థాయికి ఎదగాలి సార్. అట్లా అంటే ఏమవుతుందంటే సత్యప్రభ గారు చెప్పండి, మాధవి గారు కూడా చెప్పండి, తర్వాత కూడా చెప్పండి. స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేనే వస్తాను సార్, నా పేరు రాసుకోండి ఫస్ట్. అబ్బో సత్యప్రభ గారు చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతుంది సత్యప్రభ గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ చెప్పండి. బయటకు వస్తాం సార్. చెప్తున్న ప్రవచనాల వల్ల ధ్యాన మార్గంలో వెళ్ళాలి అని అనిపిస్తుంటుంది సార్. కాదు, అనిపించడం కాదు, నేను రేపు పెడతాను, నేను రేపు ఒక పెద్ద ఆశ్రమం పెడతాను, స్వేచ్ఛానంద స్వామి. నాకు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అంతా పేర్లు పెట్టారు. ఏమనంటే నా పేరు స్వేచ్ఛానంద గిరీట. స్వేచ్ఛానంద గిరి అంటే చాలా లిబరల్ గా పేరు, చాలా బాగా పెట్టారు, లిబరల్ గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. సరస్వతి అని ఉండాలి కదా సార్, స్వేచ్ఛానంద సరస్వతి అని ఉండాలి కదా సార్. అదే అంటే ఈ గిరి, సరస్వతి, భారతి ఇవన్నీ కూడా వారి వారి సాంప్రదాయాలు. కొంతమంది సాంప్రదాయం గిరి ఉంటుంది, కొంతమంది సాంప్రదాయం సరస్వతి ఉంటుంది, కొంతమంది సాంప్రదాయం భారత్. ఎనీవే అవి పర్వాలేదు. సో ఏది ఉన్నప్పటికీ కావాలంటే మనం ఏది కావాలంటే అది పెట్టుకుందాం, ఏముంది. అయితే సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం సంసారాన్ని వదిలి రావడానికి ఇష్టపడం. తప్పని కాదు, నేను ఎవరిని అనడం లేదు. అందరూ ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఇవాళ మనం తెలుసుకోబోయేది అదే. ఎందుకు అనుభవిస్తున్నారు అంటే ఆ ఆశ అనేటటువంటి పాశము మనల్ని వెంటబడుతూ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మనల్ని ఎంజాయ్ చేయనియదు. మనం ఏమనుకుంటామంటే అందులోనే ఉండి ఎంజాయ్ చేయాలి అని. ప్రాబ్లం వల్ల అక్కడ వస్తుంది. ప్రాబ్లం వల్ల ఏమైతుందంటే ఇందులోనే ఉంటూ, ఈ మురికి కూపంలోనే ఉంటూ ఎక్కడైనా ఎంజాయ్మెంట్ దొరుకుతుందేమో అని చెప్పి చూస్తున్నాం మనం. మళ్ళీ ఒక్కసారి పాత ఎగ్జాంపుల్, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు, 100 కోట్ల సార్లు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు, వెనక్కి తిరిగి చూస్తే మిత్రుడు ఎంతకీ రాకపోతే వెనక్కి తిరిగి చూశాడు. మిత్రుడేమో అక్కడ ఒక స్తంభాన్ని పట్టుకుని బోర్న ఏడుస్తున్నాడు, కౌలించేసుకుని, స్తంభాన్ని కౌలించుకుని బోర్న ఏడుస్తున్నాడు. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడిగితే, ఈ స్తంభం నన్ను వదలట్లేదు అంటాడు. ఇతను పట్టుకుని గట్టిగా కౌలించుకున్నది ఇతను, ఈ స్తంభం నన్ను వదలట్లేదు, ఈ స్తంభం నన్ను వదలట్లేదు అని చెప్పేసి బాధపడతాడు. ఆశ మనిషికి ఏంటంటే ఇక్కడైనా నేను ఆనందాన్ని పొందగలనేమో. దానికి తోడు మనకు దురదృష్టం ఏంటంటే ప్రవచనకర్తలు వాళ్ళు ఇప్పుడు వీళ్ళ గురించి నేను క్రిటిసైజ్ చేస్తున్నాను అస్సలు అనుకోకండి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు ఎవరిని క్రిటిసైజ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరిని క్రిటిసైజ్ చేసినా ధర్మం ఇంకా నాశనం అయిపోతుంది. సో క్రిటిసైజ్ చేయడం లేదు, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటున్నాను అంతే. నా మాటలను అస్సలు తప్పుగా అర్థం చేసుకోకండి, అర్థం చేయకండి కూడా. ఇక్కడ క్లియర్ కట్ పాయింట్ మనకు తెలుస్తుంది. ఏంటంటే మనము ఒకరిని పాటించినప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది వింటాం. వాళ్ళని మనం ఏమనుకుంటాం, వాళ్ళపైన గౌరవంతో. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు గృహస్థుడిగా ఎన్నో చేయవచ్చు అంటారు. కరెక్టే, గృహస్థుడిగా చేయవచ్చు. నువ్వు ఎప్పటి వరకు గృహస్థుడివి? ఎప్పటి వరకు గృహస్థులండి ఎవరైనా?
బాధ్యత ఎవరికి 50 చదవచ్చు. సంవత్సరాల వరకు అంతే అంతే. జ్ఞానం వచ్చేదాకా సార్. జ్ఞానం లేదు, వచ్చేదాకా. జ్ఞానం వచ్చేదాకా కాదు, జ్ఞానం ఎప్పటికీ రాదు. అలా అయితే ఎప్పటికీ గృహస్థేనా? అలా బాధ్యత, బాధ్యత. పిల్లల పెళ్ళిళ్ళు అయ్యే కాదు వరకు సార్ అండి. 50 years వరకు పిల్లల పెళ్ళిళ్ళు అయ్యే వరకు. పిల్లకి మృదుల పెళ్లి గారు చేయాలి. చెప్పండి, మృదుల గారు చెప్పండి. అదేంటి మన సంతానానికి వాళ్ళకి అక్షింతలు వేశాక మన బాధ్యత తీరుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఓకే, వాళ్ళ విద్యాభ్యాసం అయిపోయి వాళ్ళకు ఒక దారి కల్పించేదాకా. అదే ఓకే, అది బాగుంది. అక్షింతలు అంటే మళ్ళీ అక్షింతలు వేస్తే ఆగరు. అవును సార్. ఎందుకంటే వాళ్ళ పిల్లలు అక్షింతల ద్వారా ఏమవుతుందో తెలుసా? అక్షింతల ద్వారా ఏమవుతుందంటే, అక్షింతలు వేసిన తర్వాత మనం కొత్త గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తయారవుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. తీర్థయాత్రలకు ఇది విద్యాభ్యాసం కాకుండా వివాహం చేయటం కూడా తల్లిదండ్రుల ధర్మమే కదా అనిపిస్తుంది. అట్లేం లేదు. సో బంధాల నుండి విముక్తి వివాహం అయినప్పుడు చేస్తేనే కదా సార్ బాధ్యత తీరిపోయింది అని అంటారు అందరివి. అవును, అలా అంటారు, కరెక్టే, అలా అంటారు. కానీ మరి చెయ్యండి. అయితే మీరు 50 ఏళ్ళ లోపల అన్ని చేయగలిగితే చెయ్యండి. ఇంకా లేదు మీరు పిల్లల పెళ్లిళ్ళు కావాలి అంటే కొంతమందికి ఇప్పుడు ఈ రోజుల్లో మగ పిల్లలు ఆడపిల్లలు ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకుంటున్నారు? 35 మగవాళ్ళు, 35 ఆడపిల్లలు, 40 ఏళ్ళు మగవాళ్ళు. మాక్సిమం 35-36 అట్లా. 35-36 అమ్మాయిలు, 40 దాకా మగవాళ్ళు. సో 35 కాదండి, 25. 25 భలే మాట. 25 ఉద్యోగమే రాదు. అయ్యో రామా. 25 లో ఎవరు ఇప్పుడు ఎవరు లేరు. 25 లో చాలా తక్కువ. 25-26 లో కూడా జాబ్ చేస్తున్నారు కదా సార్, అందుకని కొంచెం లేట్ గా చేసుకుంటున్నాను. లేట్ గా అవుతుంది అంటే పోన్లేండి, మీరు తొందరగా చేస్తే చేసేయండి, అట్లా కాదు నేను అనేది. సో నేను ఏమంటున్నానంటే అందుకే ఏంటంటే పెళ్లిళ్ళు 10-12 ఏళ్ళకి చేసేసేయండి. బాల్య వివాహాలు చేసేసేసి వదిలేసేసుకోండి. మీకు అది బాధ్యత అనిపించేటట్టయితే వదిలేసేయండి. కానీ బాధ్యత కాదు, నేను వారిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేస్తాను అంటే వాళ్ళకి 22 ఏళ్ళు వచ్చి వాళ్ళు ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు తప్పకుండా మీరు నిలబడండి. ఇక తర్వాత పెళ్లిళ్ళు అంటారా? పెళ్లిళ్ళ కోసం మీరు వాళ్ళ వెంటబడి వాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేసి మీరు వాళ్ళని క్రిటిసైజ్ చేసి, దానికి తోడు ఇంకొక మాట నేను చెప్పాలి. మీరు మీ పిల్లలకి ఎప్పుడు నీతి బోధించకండి. ఓకే, వాళ్ళు మీ మాటలు వినకపోవడం సరిగా కదా, మన ధర్మాన్ని అసహించుకునే అవకాశం వస్తుంది. ఏమనుకోవద్ది మాట అంటున్నందుకు. ఏమైతుందంటే ఇప్పుడు మీరు ఏంటమ్మా? అది మాత్రం కరెక్ట్ సార్ మీరు చెప్పింది. కరెక్ట్ అండి, కరెక్ట్. మనం చెప్పి సార్ వాళ్ళ మీద మనకి మనము అసలు చెప్పకుండా వాళ్ళని వదిలేసినది ఎంతవరకు కరెక్ట్? చెప్తా నేను అది ఐ విల్ టెల్ యూ. మృదుల గారు ఇంకేమన్నా అనాలమ్మా? లేదు సార్, అదే చెప్తారు మీరు అనేది కరెక్ట్. పిల్లలకి మనం ఏమి అవును. పద్మప్రియ గారు మీరేమన్నా ఇంకా కానీ సార్ మీరేం మాకు నేర్పలేదు కదా అని కూడా అడుగుతున్నారు కదా సార్. కోరికలు ఎక్కువైనాయి ఇప్పుడు. కోరికల వల్ల నెడవడిపోతున్నారు. వివాహాలు కాకుండా కోరికలు ఎక్కువైపోయింది. కోట్ల ఆస్తి ఉండాలి, 2 లక్షల ఉద్యోగం ఉండాలి, కారు ఉండాలి, బెంగళూరే ఉండాలి, హైదరాబాదే ఉండాలి. కావాలి. ఎంత ప్యాకేజో ముందు అడుగుతారు. పిల్లలకి మనం ఈ దీని గురించి చెప్పకపోతే వాళ్ళు మంచి మార్గంలో ఎలా వెళ్తారు సార్? చెప్తా. హరే కృష్ణ సార్. పేరెంట్స్ ధర్మ మార్గం ఉంటే వాళ్ళే నేర్చుకుంటారని నా అభిప్రాయం. ఓకే, ఇంకెవరన్నా మాట్లాడగలరా? ఓకే, మీరన్న ఒక్క మాట కూడా తప్పు కాదు. కానీ ఇంట్లో వల్ల ఘర్షణ వాతావరణము వస్తుంది. మీరు అన్న దాంట్లో వల్ల తల్లిదండ్రులు చెప్పకపోతే ఎలా? చెప్పకపోతే దేవుడే, అడగకపోతే దేవుడే చెప్పడు. చిన్నప్పుడు ఏవైతే ఉంటాయో అప్పుడు మీరు నేర్పించండి. దేవుడి గుడికి వెళ్ళడము, దండాలు పెట్టుకోవడము, పూజలు, మీ ఇంట్లో చేసే ఆచారాలు. ఫస్ట్ మీరంటే మీరు కాదు, పొద్దున లేచే అలవాట్లేదు పిల్లలకి ఏం నేర్పిస్తారు? ధర్మలత గారు ఒక మాట అన్నారు, మనము నేర్పించనిదే అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో మళ్ళా ఈ మాట సార్ మీరు మాటగా రిపీట్ చేయకండి సార్ అంటే నేను రిపీట్ చేస్తా, మీ ఇష్టం. ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉంటే, నేను ఇది గుండెల నిండుగా చెప్తున్నా, నాకేమి నా ధర్మమే గొప్పది అన్న ఇది ఉంది. అది ఎందుకుందో చెప్తున్నా. నాకుంది, నా దేశం అన్నా నా ధర్మం అన్నా గొప్పది అని ఉంది. ఎందుకు కారణం అంటే ఎన్నో కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఈ దేశంలో పుట్టాం. ఇంకా ఎన్నో కోట్ల జన్మల అదృష్టం చేసుకున్నందువల్ల ఈ ధర్మంలో పుట్టాం.
ఇదైతే గట్టిగా నమ్మాలి మీరంతా కూడా. లేకపోతే ఇంత కష్టం, ఇంత రావడం కష్టం. వేరే దేశాల లోపల ఆల్టర్నేట్ మార్గాలు లేవు, మనకు మార్గాలు ఉన్నాయి. ఏమిటి ఇప్పుడు నాకు ఒక సమయంలో అసంతృప్తి వచ్చింది, ఏమిటి జీవితం? 37 years కి నాకు ఒక అసంతృప్తి వచ్చింది, ఏమిటి? నిజమే కదా, నేను ఇలా వెళ్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, పార్టీలకు వెళ్తున్నాను, బోర్డు అంతమంది రిపోర్ట్ చేస్తున్నారు, డబ్బు వస్తుంది, ఇదా నాకు ఏదో సంథింగ్ మిస్సింగ్ అని అర్థమైంది. అయినప్పుడు అప్పుడు అదృష్టవశాత్తు సరైన దారి దొరికింది. సరైన దారి దొరకకపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోయేవానో తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే మనం గుర్తించాల్సింది, సరైన దారి మనకు సంకల్పం ఉంటే దేవుడు చూపిస్తాడు. అయితే మనం ఏంటి, మనంతట మనం మన పిల్లలకి దారి చెప్పి ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి, అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని వాళ్ళ తెలివితేటలు వచ్చిన తర్వాత చెప్పడం మొదలెట్టామనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. చిన్నప్పటి నుంచే నేర్పిస్తే నో ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి నేర్పించి ఏం నేర్పించాలి? ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇవ్వడము, ఇంటికి వచ్చిన వాళ్ళతోటి మనం లేకపోయినా కూర్చొని మాట్లాడడము, ఇటువంటివి నేర్పించండి. వారికి మంచి బుద్ధులు నేర్పించండి. దేశం గురించి పాటుపడమని చెప్పండి. జిజయాబాయి నేర్పించినట్టుగా చెప్పండి. రామాయణంలో ఉన్నటువంటి ధర్మ పద్ధతులు చెప్పండి. అన్నదమ్ములు ఎలా కలిసి ఉన్నారో చెప్పండి. మహాభారతం ఉద్దేశం పెట్టుకుని, సార్ మాకే తెలియదు సార్, అది ప్రాబ్లం వచ్చింది ఎక్కడ అంటే, అందువల్ల ఏమైపోతుందంటే ఇంట్లోపల పిల్లలు ద్వేషించడం మొదలెట్టారు ధర్మాన్ని. ఎవరికి లాసు? వాళ్ళకే లాసు. కానీ వాళ్ళ విషయాన్ని కూడా గుర్తించడం లేదు. గుర్తించకుండా ధర్మాన్ని ఎంత ద్వేషిస్తున్నారంటే, ఇప్పుడు మీరు చేసే పనుల వల్ల, ఇప్పుడు మీరు ఆలయానికి వెళ్తే మొన్న మన గ్రూప్ లో ఉన్న ఒకరు చాలా బాధపడుతున్నారు అనమాట. వాళ్ళ అమ్మాయి ఒక టెంపుల్ కి వెళ్తే అక్కడ టెంపుల్ లోపల ఏమైందంటే, జనాలంతా కూడా అలా కూర్చున్నారు, అందరూ ప్రశాంతంగా. ఇందులోకి లోపల నుంచి హారతి ఇవ్వడం ఏదో జరిగింది. ఒక్కసారిగా జనాలు గుంపులుగా తోసుకుంటూ తన్నుకుంటూ వెళ్ళి ఆ హారతి చూస్తున్నారు. అప్పటిదాకా ఉన్న ప్రశాంతత పోయింది. ఏమైంది? అదే దేవుడు, అదే ఇది, మరి ఎందుకు ఇప్పుడు ఇది లేకపోతే జరిగిపోయిందా? ఇలా జనాల్లో అసంతృప్తి కలిగించేదే దేవుడా అని చెప్పేసి ఆ అమ్మాయి క్వశ్చన్ అడిగింది. ఇప్పుడు దానికి నేనేం జవాబు చెప్పాలి? ఎవరైనా జవాబు చెప్పండి. ఆ అమ్మాయిది తప్ప లేదా నాది తప్ప? నేను అలా హడావిడిగా తప్పు కాదు. ఆ జనాలు కూడా మనకి ఆ జనాల్ని పడుకోగానే ఆ ఉన్న ముందు మాట్లాడండి, తర్వాత సౌజన్య గారు చెప్పండి. అదే సార్, ఇప్పుడు చక్కగా మంచి ఒక ఎక్స్పీరియన్స్ కావాలని అమ్మాయి వెళ్ళింది, పొందింది, చక్కగా ప్రశాంతంగా ఉంది. కానీ ఎప్పుడైతే ఇలా రియాక్ట్ అయ్యారో జనాలు, ఒక ఫీలింగ్ మారిపోయింది తనకి. అంటే ఏంటంటే, ఇక్కడికి వచ్చింది ఒకదానికి, కానీ జరుగుతున్నది వేరు. ఇంతసేపు బానే ఉన్నారు, ఆ హారతి తీసుకోపోతే ఏమైపోతుంది అంటే, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా వాళ్ళు? ఒక డిసిప్లిన్ ఉందా? కూర్చొని ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా దేవుణ్ణి మనం అనుభూతి పొందాం. అట్లాంటిది ఆ హారతి విచ్ ఇస్ ఎ వెరీ సూపర్ఫిషియల్ థింగ్ వల్ల మరి అమ్మాయికి అట్లాంటి ఫీలింగ్ వచ్చింది. అది కరెక్టే. యాక్చువల్లీ ఆ ప్లేస్ లో మరిస్తుంది, ఏంటి ఇది ఇలా పడి ఉంటున్నారు అనేసి. సార్ ఫీలింగ్ అయితే కరెక్టే సార్, ఆ టైంలో అమ్మాయికి వచ్చిన ఫీలింగ్ అయితే కరెక్టే. కాకపోతే ఆమెకి ఇంట్లో పరిస్థితులను బట్టి, మనం నేర్పించిన దాన్ని బట్టి, భగవంతుడి దర్శనం అంటే అదే కాదు, మనసులో భావించుకోవాలి అని చెప్పుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళందరూ గుంపులుగా లేచేస్తే ఎట్లాగా? ఇప్పుడు నేను గురువాయూర్ టెంపుల్ లోపల వెళ్తున్నాను. అవును సార్, మంచిగా అసలు గుడికి వెళ్ళాలన్న ఫీలింగ్ కూడా పోతుంది సార్ వాళ్ళల్లో. దూరం నుంచి కూడా హారతి తీసుకోవచ్చు కదా సార్? తీసుకోవచ్చు. నేననేది జనాలు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా, మీకు గురువాయూరు ఆలయం తెలుసు కదా, బయట లైన్లలో నిలబడతాము. నిలబడ్డంత వరకు కొంత వెయిటింగ్ ఉంటుంది. తర్వాత ఒకసారి అయితే ఎప్పుడైతే ఆలయంలో వదిలేస్తారో, ఆలయం లోపల ఇట్ డజంట్ టేక్ లాట్ ఆఫ్ టైం, జస్ట్ హార్డ్లీ లైక్ 1 minute 2 minutes అంతే. ఈ 1 minute 2 minutes టైం లోపల కొంతమంది ఎవరో గ్రూప్, మాకు తెలియని గ్రూప్, మా గ్రూప్ కాదు, సౌజన్య గారు మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. అయితే ఏ గ్రూపో తెలియదు, వాళ్ళు ఏం చేశారంటే మన ముందుకు నిలబడిపోయి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అందరూ ఒకే టైప్ ఆఫ్ చీరలు కట్టుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ఏదో ఒక నారాయణీయం లాంటిది ఏదో చేయడానికి వచ్చుంటారు. కానీ మా గ్రూప్ కాదు. సో వేరే గ్రూప్ వచ్చేసారు, దబదబా తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు, నవ్వుతున్నారు. తోసుకుంటూ నన్ను తోసేసి, నేను ఎవరికైనా ఫస్ట్ చీప్ గా దొరికేది నేను ఒక్కరిని, ఈడేం అనట్లే అని చెప్పి తోసుకుంటూ వెళ్ళిపోయారు అందరూ. సరే, నేను అక్కడ అనను కానీ బాధ అయితే పడతాను కదా, అయ్యో ఏమిటి జనాలు ఇంత అమాయకంగా చేస్తున్నారని బాధ అయితే పడతాను కదా. నవ్వుతున్నారు, ఆ పిచ్చి నవ్వులు నవ్వుతూ, ఆ వెర్రి వేషాలు వేస్తూ బాధ ఉంటది సార్, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు ఇంత
30 సెకండ్స్ వాళ్ళకి నాకు డిఫరెన్స్ 30 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా తోపిడి ర్యాపిడి, మళ్ళీ లోపల కబుర్లు. కొంతమంది ఏం చేశారు తెలుసా, అస్మిన్ పరాత్మన్ అనుకుంటూ స్టార్ట్ చేశారు. నాకు అదిరిపోయింది అసలు, ఇది ఏమిటిది. అప్పటికప్పుడే నాకు అనిపించింది మా తత్వ విధానంద గారికి చెప్పాలి, ఆయన అందరినీ గోడ కుర్చీ వేయిస్తాడు, ఆ తర్వాత అఫ్ కోర్స్ మనం చేసే పని మనం చేద్దాము అన్నట్టుగా అనిపించింది. ఏం చేయాలి, భగవంతుడి దగ్గర కూడా ప్రశాంతంగా ఉండనియాలి జనాలు. అయితే ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు మనకు మన ధర్మం యొక్క గొప్పతనము తెలుసు, ధర్మంలో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా తెలుసు. కాబట్టి మనం ఏంటంటే కొంతవరకు అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. పాపం ఇప్పుడు ఆ పిల్ల సంగతి ఏంటంటారు, ఆ పిల్ల ద్వేషంతో వెళ్ళిపోదా? అండ్ ఇలాంటి వాళ్ళు ఎంతమందో, ఇలాంటి వాళ్ళు అంటే మన ధర్మంలో ఉన్నటువంటి ఎన్నో తప్పుల వల్ల జనాలు పక్కకి వెళ్ళిపోతున్నారు. మృదుల గారు సారీ చెప్పండి. పిల్లలు టెంపుల్ కి రావాలన్నా భయపడుతున్నారు. మృదుల గారు ఒక్క నిమిషం, తర్వాత మీరు మాట్లాడండి. సౌజన్య, మృదుల గారు చెప్పండి. నేను కూడా వాళ్ళకి జ్ఞానం లేకపోవడమేనండి అనిపిస్తుంది. అది ఓకే, అది కరెక్టే, కానీ అంటే అమాయకత్వం కాదంటారా? 30 సెకండ్లలో ఏమైంది అంటే 30 క్షణాలు కూడా నువ్వు ఇది లేకుండా, ఇప్పుడు నేను ఇలా లైన్ లో ఉన్నాను, నన్ను ఇలా దాన్ని దాటుకుంటూ వెళ్తే వాళ్ళకి ఏం లాభం వస్తుంది? నేను అమాయకున్నానే కదా. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది నేను అమాయకున్నాను, వీడి నోట్లో వేలు పెడితే కొరకడు అని చెప్పి తెలిసింది. కొంతమంది నోట్లో వేలు కూడా పెట్టి చూశారు. చూస్తే నేను అడిగాను ఏం చెయ్యాలి ఆంటీ అన్నాను. ఆంటీ అనగానే అందరూ అప్సెట్ అయిపోతున్నారు. అయిపోయి ఏం చేస్తారు, కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే అమాయకత్వం, అజ్ఞానం అనేటటువంటి. దీనివల్ల మనకు ఏమైతుందో పర్వాలేదు, మనం ఎంతో కొంత ఆచార వ్యవహారాలు పాటిస్తున్నాం, తప్పు లేదు. ఆచార వ్యవహారాలు పాటించే జనాలందరికీ కూడా పాదాభివందనాలు, నేను ఎవరిని ద్వేషించను. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఈ పిచ్చి పనుల వల్ల మనం తర్వాత వచ్చే సమాజాన్ని పాడు చేస్తున్నాం. చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి. ఇప్పుడు ఈ మాట్లాడిన పాపకి 23-24 ఏళ్ళు ఉంటాయి పాపం. ఆమె ఎంత బాధపడి ఉంటుంది, ఏమిటి మన ధర్మంలో ఇలా నాకు ప్రశాంతత లేకుండా చేశాడు దేవుడి దగ్గరికి వచ్చి అని. దానివల్ల ఏమవుతుంది, మన దేవుడికి ఎగెనిస్ట్ గా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. లేదా వాళ్ళు వెళ్ళిపోయి వేరే మతంలోనో జాయిన్ అయిపోతే ఏం చేస్తారు? లేదా ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో ఆర్గ్యుమెంట్ చేస్తే ఏం చేస్తారు? లేదా ఇంట్లోపల జరుగుతున్న గొడవల్ని కారణంగా చూపించి మీ వల్ల మేము ఇలా అయ్యామని చెప్తే ఏం చేస్తారు? జవాబు చెప్పండి, ఎవరైనా నాకు దీనికి జవాబు చెప్పండి. కరెక్ట్ సార్, మా పెద్ద అబ్బాయి అదే చేశాడు. దానికి బాధ్యులు మనమే అవుతాం కదా సార్. వాళ్ళని తీసుకెళ్ళినందుకు వాళ్ళు తీసుకెళ్ళి ప్రాబ్లం ఏంటంటే నేను ఈ ధర్మంలో ఉంటే లాభం ఏంటి అనేటటువంటి స్థాయికి తీసుకొస్తున్నారు. కానీ మన ధర్మము, ఇప్పుడు నేను చదువుకున్నాను కదా, నేనేమి ఇప్పుడు చాలా ఇళ్లలో ఏమవుతుందంటే తల్లిదండ్రులు కంటే కూడా పిల్లలు ఎక్కువ చదువుకోవడం జరుగుతుంది. పిల్లలు ఎక్కువ చదువుకోవడం వల్ల ఏమవుతుంది, పిల్లలు మాకు చదువుకున్నాం, మాకు తెలుసు సైన్స్, నీకు సైన్స్ తెలియదు, దేవుణ్ణి మూఢనమ్మకాలతో వెళ్తున్నావు అంటారు. ఇప్పుడు నేనున్నాను అంటే నేనంటే శ్రీనివాస్ దర్బారి. శ్రీనివాస్ దర్బారి మరి చదువుకున్నవాడే కదా. చదువుకుని కూడా నేను ఎందుకు దేవుడు గొప్పవాడు అని చెప్పేసి చెప్తున్నాను మీ అందరికి. ఇప్పుడు నాకు కూడా చదువు ఉంది కదా, మంచి చదువే ఉంది కదా, చాలా మంది కంటే కూడా పెద్ద చదువే ఉంది కదా. కొందరు 100 కోట్లలో చాలా మంది కంటే నాది పెద్ద చదువే. ఎందుకంటే ఇదేమో ఆలోచనతో వచ్చినటువంటి గుర్తింపు, మూఢనమ్మకాలతో వచ్చింది కాదు. కాబట్టి మనం గుర్తింపు తెలుసుకొని ఇప్పుడు నాకు ఎవరైనా భగవంతుడి గురించి ఎగనిస్ట్ గా మాట్లాడతానంటే తట్టుకోలేను. నేను ఆ మెసేజ్ చూడగానే వెంటనే ఆ అమ్మాయికి హార్ష్ గా మెసేజ్ పెట్టాను, తర్వాత వాళ్ళ అమ్మగారితో కొద్దిసేపు ఆర్గ్యూ చేశాను, ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది నేను చేసింది తప్పు అని చెప్పి మళ్ళీ మెసేజ్ డిలీట్ చేశాను, మళ్ళీ నార్మల్ అయిపోయాను. కానీ నన్ను నేను సర్దుకోవడానికి, నా ధర్మాన్ని ఎవరైనా ఏమన్నా అంటే అయ్యో తెలియని వాళ్ళు నా ధర్మాన్ని ఇలా మాట్లాడుతున్నారని బాధ ఏదా? అవుతుంది సార్, బాధ డెఫినెట్ గా అవుతుంది. అంతే తెలియక నేనేమంటానంటే, ఇప్పుడు మన ఆడవాళ్ళు వెళ్ళి ఆ టెంపుల్ లోపల అలా ఒక్కసారిగా పొలోమంటూ అలంకారం రాగానే పక్కవాన్ని తోసు తన్నుకుంటూ వెళ్ళడం అనేటటువంటిది అమాయకత్వం, అవిద్య, అజ్ఞానం. అది నేను చూస్తే నాకు పుణ్యం వచ్చేస్తుంది. ఏం చేసుకుంటావు పుణ్యం? ఎవరికి వస్తుంది పుణ్యం? నీకు తెలుసా? ఇంత పుణ్యం వస్తే ఇంత పాపం వస్తుంది తోయడం వల్ల. దానివల్ల మనము తర్వాత తరాలను కూడా నాశనం చేస్తున్నాం అన్న సత్యాన్ని ప్లీజ్ ఇది అందరూ గుర్తించాలి. ఏమనుకోవద్దు ఇలా అంటున్నందుకు. పిల్లలతో ఆర్గ్యుమెంట్లు పెట్టుకోకండి ఇంటి లోపల. ఓకే, ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానో మీకు వాళ్ళకు తెలిసి, ఇప్పుడు ఒకవేళ కనుక నిజంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకునే వాళ్ళు దేశం కోసం ఎందుకు చేయాలి, మేము సారీ ధర్మం కోసం నేను ఎందుకు చేయాలి, దేవుడు నా కోసం ఏమిచ్చాడు, ఇవన్నీ అంటే అవును కరెక్టే నువ్వు చెప్పింది, ఏమనకండి, ఆర్గ్యుమెంట్ చేయకండి. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు దేశం కోసం చెయ్యి,
ఏదో ఒకటి చెయ్యి, దేశ సేవ చెయ్యి. దేశ సేవ చేయొచ్చు కదా, మనుషులకు సేవ చేయొచ్చు కదా. సరే మనుషులకు సేవ చేయి. ఇట్లాంటి వీళ్ళందరూ ఏం చేస్తారంటే, జై శ్రీకృష్ణ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే దేశానికి చేయరు, మన ధర్మాన్ని తిరుగుతూ ఉంటారు. దేశానికి చేస్తే ఓకే, దేశానికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే ఓకే. స్నానాలు చేయకుండా పాచినోర్లు వేసుకుని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఎంత బాధ చేస్తూ ఉంటుంది, గుండె రగిలిపోదా, కోసేసినట్టు అనిపించదా? నా దేవుడు మన అంతగా వ్యాపించి ఉన్నటువంటి ఒక పరమాత్మని చూపించే ఒక మహోన్నతమైనటువంటి ధర్మాన్ని పాచినోర్లు వేసుకుని పిచ్చి బట్టలు వేసుకున్నటువంటి జనాలు మాట్లాడుతూ ఉంటే గుండె తరుక్కుపోదా? కాబట్టి మీ పిల్లల్ని మీరు ఆర్గ్యుమెంట్ చేయకండి, వదిలేయండి. వాళ్ళు ఏమంటారంటే దేవుడి గురించి మాట్లాడితే నువ్వు అన్నది చాలా కరెక్ట్, దేవుడు లేడు, ఓకేనా, మనుషుల్లో దేవుడు ఉన్నాడు, నువ్వు మనుషులకు సేవ చేయాలండి. మీకు ఏం జరగదు. నేను చెప్తున్నా కదా, మీ పిల్లల ఆచార వ్యవహారాలు పాటించకపోయినా సరే, ఏం చేయకపోయినా సరే, వారు మంచి పనులు చేయమనండి. మంచి పనులు చేసే వాళ్ళకి దేవుడు ఏమనడు. అన్ని పుణ్యాలు, మీకంటే ఎక్కువ పుణ్యం సంపాదించుకుంటారు మీ పిల్లలు. ఈ మాట నేను అంటున్నందుకు నన్ను క్షమించండి. ఎవరిని నేను బాధ పెట్టాలని అనడం లేదు, నా బాధ చెప్పుకుంటున్నాను అంతే. ఏమనుకోవద్దు. వాస్తవం జరుగుతుండేది అదే కదా సార్, జరుగుతుండేది అది. అంటే పిల్లలతో మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారని నేను అనేది. ఇంకా ఇవాళ నుంచి ఎవ్వరూ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకండి పిల్లలతోటి, వదిలేయండి. ఏం చేస్తాం, చిన్నప్పుడు ఇప్పుడు అడ్డాల నాడు మిగిలింది గడ్డాల నాడు మారతారా? సో కాబట్టి ఇంకా వాళ్ళు మారకపోవడం సరి కదా. మీతో ఎలాంటి ఆర్గ్యుమెంట్లు చేస్తారు? వద్దు. పిల్లల్ని ఇంకా వాళ్ళని ఏం చెప్తారంటే, నువ్వే కరెక్ట్, ఇక నువ్వు మా ధర్మం గురించి మాట్లాడకు, నా ధర్మం గురించి వీటి గురించి మాట్లాడకు. ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ పిచ్చి పూజలు అవి ఇవి చేస్తారు, ఆవిడకి మూఢనమ్మకాలు ఎక్కువ, ఆవిడ జవాబులు కూడా చెప్పలేరు స్థాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆవిడ స్థాయి జవాబులు కూడా చెప్పలేరు, కానీ అందరినీ తీసుకొచ్చి ప్రవచనాలు చెప్తుంది. ప్రవచనాలు చెప్పాలి అంటే ముందు నీకు జవాబులు తెలియాలి. హిందూ ధర్మంలో ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పగలిగేటటువంటి స్థాయిలో ఉండాలి. ఇప్పుడు ఈ ప్రవచనకర్తలు అందరూ వీళ్ళు జవాబులు చెప్పే స్థాయిలో ఉన్నారండి? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి కనీసం సైన్స్ ని దీనికి ఎలా కలపాలో తెలుసా? ప్రశ్నలు లేని జవాబులు కొన్ని ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసా? పుస్తకాల్లో చూడకుండా సారాన్ని ఎలా చెప్పాలో తెలుసా వీళ్ళకి? ఎంతసేపు కూడా ఏనుగుని చంపేశాడు దేవుడు, ముసలిని చంపేశాడు దేవుడు అనడమే గాని, మూఢనమ్మకానికి మీకు పెద్ద ప్రవచనం చెప్పాల్సిన ఎవరైనా చెప్పచ్చు. మూఢనమ్మకాలని చేయడానికి ఎవరైనా చెప్పగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి నేను వచ్చి దేవుడు అక్కడి నుంచి వచ్చాడు, ఉఫ్ అని ఊదాడు, ఆ అవతల వాళ్ళందరూ ఎగిరిపోయారు అన్నాను అనుకోండి, ఓకే, దేవుడు కాబట్టి ఏమన్నా చేయగలడు. దాంట్లో క్వశ్చన్ ఏముంది? ఇంకా వేర్ ఇస్ ద లాజిక్? జవాబులు చెప్పలేని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా అసహ్యం. ఈవిడ చేసే పనులకు వాళ్ళకి ఇంకా అసహ్యం వేస్తుంది. ఈవిడ పూజా మందిరాలు, పూజలు ఇవన్నీ చేస్తూ నానా అసహ్యమైన పనులు చేస్తూ ఉంటారు. కనీసం ఒకసారి ఆలోచించండి అంటే, నాకు ఆలోచించడం ఇష్టం లేదు. కొన్ని భక్తి ఉందా అంటే భక్తి లేదు. నాకు దేవుడు ఈ కోరిక తీర్చాడు, ఆ కోరిక తీర్చాడు. మీరు ఎందుకు కోరికల గురించి మాట్లాడుతున్నారు? దేవుడికి కోరికల గురించి కాదు కదా అన్నాను. లేదు, ఫలానా ఎవరో గంటి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు ఏమనంటే, ఆయనకి ఇంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు రక్షించట, ఆయన కళ్ళలోంచి నీళ్లు కూడా పెట్టుకుని చెప్పాడు అని. నేను జరుగుతుంది, అందరికీ జరుగుతుంది, ఒక్కరికి జరగదు. దేవుడు అనేవాడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండడు, అందరికీ ఇస్తాడు. ఒక క్రీగంట ఆయనకి ఇచ్చాడు అంటే శ్రీనివాస్కి కూడా ఇస్తాడు, శ్రీనివాస్కి ఇచ్చాడంటే మీ అందరికి ఇస్తాడు. దేవుడి దగ్గర, దేవుడి పంచాయతీ లోపల గుర్తుంచుకోండి, అన్యాయం లేదు. దేవుడి పంచాయతీ లోపల అసత్యం లేదు, దేవుడి పంచాయతీ లోపల అబద్ధం లేదు. తప్పులు చేసేది మనము, దేవుడు కాదు. ఈ ప్రవచనకర్తలు ఏం చేస్తారు? జనాలని మూఢనమ్మకాలకి దారి తీస్తూ ఉంటారు. దారి తీస్తూ ఉంటే ఏమైపోతుంది మరి? ఏం జరుగుతుంది? అలాంటి వాళ్ళని మనం పట్టుకుంటే ఏం చేయాలి? జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబరా బహుకృత వేష. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబరా బహుకృత వేష. పశ్యన్నపి చ న పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి జుక్రుం కరణే. మనము గత శ్లోకంలో ఏం తెలుసుకున్నాము?
కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి ఏకా త్రిజగతి సజ్జన సంగతి రేకా భవతి భవార్ణవ తరణే నౌకా భజ గోవిందం భజ గోవిందం అనే 13వ శ్లోకంలోంచి ఇప్పుడు మనం చెప్పుకున్న జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష అని ఈ శ్లోకంలోకి వచ్చాం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరిగింది అసలు? ఏం జరుగుతుంది? ఏం జరిగింది అంటే ఏమవుతుందంటే మనిషి ఎక్కడ ఉండాలి? ధ్యానంలో నివసించాలి. నువ్వేం చేస్తున్నావు? ఎంతసేపు కూడా నా డబ్బు, నా భార్య, వీటి గురించే మాట్లాడుతూ ఆలోచిస్తున్నావు. ఎలా పుట్టకోటికి కష్టపడాలని. అక్కడ నియమించేవాడు లేడా? ఎవరి శాసనాన్నైతే మనం ఉల్లంఘించలేకుండా ఉన్నామో, ఎవరి నియమాన్ని అనుసరించి మనం అందరము పుట్టామో, ఆయన కూడా అవి రెస్పాన్సిబిలిటీ లేదా? నీ ఒక్కడికే నీ పిల్లల మీద రెస్పాన్సిబిలిటీ ఉందా? నిన్ను పుట్టించిన వాడికి ఆ రెస్పాన్సిబిలిటీ లేదా? ఒక్కసారి ఆలోచించండి. ముల్లోకాల సంసారాన్ని దాటించేటటువంటి నౌక ఏంటో తెలుసా? ఆయన ఉన్నాడు అని చెప్పేటటువంటి సజ్జన నౌక. ఎవరైనా ఈ సెంటెన్స్ ఒకసారి రిపీట్ చేయండి, నేను అన్న సెంటెన్స్ ని. సింపుల్ గా చెప్పండి, మీ లాంగ్వేజ్ లో చెప్పినా సరే. రక్షించిన వాడు మనల్ని రక్షించడా అనే నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. అది ఉండాలంటే ఏంటి? 3 లోకాలలో ఉన్నటువంటి ఈ సంసార సాగరాన్ని నడిపించే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని నీ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి సజ్జన సాంగత్యం నీకు అవసరము. అంటే సరైనటువంటి మనుషుల ద్వారా నీకేం తెలుస్తుంది అంటే, ఈ ప్రపంచాన్ని నేను కాదు నడిపిస్తున్నది. ఇన్ని రోజుల పాటు నేనేమనుకున్నానంటే రైలు ఎక్కాను, ఉదాహరణకి. లేదు, ఫ్లైట్ ఎక్కాను అనుకున్నాను. కొద్దిసేపు ఫ్లైట్ ఎక్కిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఫ్లైట్ లో పరిగెత్తడం మొదలెట్టా. ఎందుకయ్యా అంటే, నేను బాంబేకి తొందరగా చేరుకుంటాను అని అన్నాను. నేను ఎంత తెలివైన వాడిని అంటారు? హలో, అలా సో తెలివి తక్కువ మాటలు ఇవి. ఏమైతుందంటే మనకు, నేను ఆ ఫ్లైట్ లో పరిగెడుతున్నాను. సో కాబట్టి ఏంటంటే అక్కడ భగవంతుడు నడిపిస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని అంతా కూడా భగవంతుడు నడిపిస్తున్నాడు. మానవ ప్రయత్నం మాత్రమే నువ్వు చెయ్యి. నువ్వేమనుకుంటున్నావు? ఈ పిచ్చోడా, నా భార్య, నా డబ్బు, ఇదే నా ఆలోచన ఎంతసేపు కూడా. నిన్ను నడిపేవాడు లేడంటున్నావా? ఏమిటిది? ఎవరు లేడంటున్నావా? నియంత లేడనుకుంటున్నావా? నాస్తికిం లేడా? ఆయన నియంత, ఈ ప్రపంచాన్ని అంతా నియమించినటువంటి వాడు లేడా? కాబట్టి ఆ ఆశలకు, ఊహలకు, నీ ఆశలకు, నీ ఊహలకు తగ్గ ఫలితాలు రాకపోవచ్చు. కానీ భగవంతుడి ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుంది. రాత్రిపూట నివసించేటటువంటి కప్పకు, రాత్రిపూట నివసించేటటువంటి గుడ్లగోబకు ఆహారం ఎవరిచ్చారు? ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి పక్షులు, వాటికి ఆహారాన్ని ఎవరు కల్పించారు? కొన్ని వేల కిలోమీటర్ల పాటు ట్రావెల్ చేసేటటువంటి పక్షులకు ఆహారాన్ని ఎవరు కల్పిస్తున్నారు? ఇన్ని చేసినటువంటి భగవంతుడు ఉన్నాడనేటటువంటి సంగతిని నువ్వు ఎలా మర్చిపోయావు? మన పిల్లలు కూడా మర్చిపోతారు. దురదృష్టం ఏంటంటే మన పిల్లలకు కూడా ఇవన్నీ చూస్తే అర్థం కాదా? ఏంటి అసలు ఇలా కూడా ఉందా సృష్టి? మీరు చూసినట్టయితే నార్త్ పోల్ కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ పెంగ్విన్స్ కనిపిస్తాయి. సౌత్ పోల్ కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ పోలార్ బేర్స్ కనిపిస్తాయి. వాటిని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, అవి ఎలా బతుకుతున్నాయని. అక్కడ ఉన్నటువంటి జనాలు, ఎస్కిమోలని జనాలు బతుకుతారు, వాళ్ళందరూ ఎలా బతుకుతున్నారు? సో వీళ్ళందరినీ ఎవరు పోషిస్తున్నారు? మనం పోషిస్తున్నామా? ఇంపాసిబుల్. కాబట్టి ఈ విషయాలు ఉన్న మాట తెలియజేయడానికి తల్లిదండ్రులు కావాలి. అది ఎందుకోసం మనం ఇంతసేపు డిస్కస్ చేశాం. తల్లిదండ్రులు చెప్పాల్సిందల్లా ఈ ప్రపంచం మొత్తానికి కూడా నియమించే ఒక నియంత ఉన్నాడు అని చెప్పేసి విషయాన్ని తెలియజేయాలి. ఒక తల్లి, నేను ఒకసారి మీకు చెప్పాను, యంగ్ షెల్డన్ సీరియల్ లోపల, యంగ్ షెల్డన్ సీరియల్ లోపల ఒక తల్లి ఆవిడ ఉంటుంది. ఆవిడ ట్రూ క్రిస్టియన్ అనమాట. పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకసారి ఏంటంటే అసలు దేవుడిని నమ్మకపోవడం ఉండదు. ఆవిడ ఎప్పుడు దేవుడిని నమ్ముతూ ఉంటుంది. ఒకసారి ఏమవుతుందంటే ఒక చిన్న పాప మానభంగానికి గురవుతుంది. 14 ఏళ్ల పిల్ల, చిన్న పిల్ల, ఎంతో జీవితం ఉన్నటువంటి పిల్ల. చంపేస్తారు కూడా వాళ్ళు. చంపేస్తే ఈమె ఎంతో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ అనుకుంటుంది దేవుడు లేడు.
చిన్న పిల్లని చంపేశాడు దేవుడు. ఎప్పుడు కూడా ఆమె కొడుకు యంగ్ షెల్డన్ ఎవడైతే బేబీ పిల్లాడు ఉంటాడో వాడు చాలా పుట్టుకతోటే వాడు మేధావి అన్నమాట. వాడు పాపం వాడు ఎప్పుడు చర్చికి వెళ్ళినా కూడా చర్చ్ ఫాదర్ కి ఒక పెద్ద పరీక్ష. ఎందుకంటే వాడు చర్చ్ ఫాదర్ ఏ తప్పులు మాట్లాడినా వీడన్ని కూడా సైన్స్ తో కొట్టి పాడేస్తూ ఉంటాడు. అందుకని వీడు బేబీ అయినా కూడా వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఆ చర్చ్ ఫాదర్లు వాళ్ళు వీళ్ళు. ఎవరికైనా ప్రశ్నలు రాండి, ఓకే ఐ హ్యావ్ అంటాడు వాడు. లేవగానే వాడు అయిపోయింది వాళ్ళ నా పని అనుకుంటాడు ఆ ఫాదర్, చర్చ్ ఫాదర్ కూడా. అలాంటి పిల్లాడు తల్లిని చూస్తాడు. ఎప్పుడు చర్చిని నమ్మని పిల్లాడు తల్లిని చూస్తాడు. చూస్తే చాలా రోజులుగా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి అంటాడు, అమ్మా చంద్రుడు కొద్దిగా దగ్గరికి వస్తే ఏమవుతుందో తెలుసా? ఈ నీరంతా కూడా పొంగి మన ప్రపంచమంతా మునిగిపోతుంది, భూమి మునిగిపోతుంది. పోనీ చంద్రుడు కనుక లేకుండా దూరం వెళ్ళిపోయాడు అనుకో, ఈ గురుత్వాకర్షణ శక్తి మొత్తం కోల్పోయి మనము పోయి స్పేస్ లోపల ఎక్కడో కలిసిపోతాం. అసలు మనం ఉండము. భూమి అనేటువంటి గ్రహమే ఉండదు. దీన్ని సరైనటువంటి డైరెక్షన్ లో తిప్పుతూ ఆటోమేటిక్ గా జరుగుతున్నాయా అమ్మా అంటాడు పిల్లాడు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ పిల్లాడిలో ఉన్నటువంటి ఆలోచన శక్తి కూడా మనలో లేదా? ఆ పిల్లాడు ఎంత బ్యూటిఫుల్ గా జవాబు చెప్పాడు. అది లేకపోతే ఆ చంద్రుడు అదే డిస్టెన్స్ లో అలా తిరగాలి అని చెప్పి ఎవరు చెప్పారు? ఎవడో ఒకడు నియమించాడు. ఆ నియమించినటువంటి నియంత ఉన్నాడమ్మా. అప్పుడు తల్లికి అన్ని రోజుల పాటు గుండెలలో కరుడు కట్టుకున్నటువంటి దుఃఖం ఒక్కసారిగా బద్దలవుతుంది. దేవుణ్ణి నమ్మనటువంటి ఆమె కొడుకు ఆమెకు సైన్స్ ఆధారంగా దేవుడు ఉన్నాడని చెప్పి ప్రూవ్ చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత అద్భుతమైనటువంటి కథ. అనగానే అప్పుడు తల్లి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కాబట్టి ప్రపంచం అంతా కూడా దేవుడితో నడుస్తుంది, మనతో నడుస్తుంది అనుకుంటే అది మూర్ఖత్వం. మన ప్రయత్నం మనం చేస్తాం. కాబట్టి ఏమిటంటే ఆ మహాత్ముల సాంగత్యం మనకు అలా చెప్పేటప్పుడు అదృష్టవశాత్తు ఆమెకి పిల్లాడున్నాడు. కాబట్టి మనకు సజ్జనుల సాంగత్యం కావాలి. భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నింటినీ ఇచ్చేవాడు, ఇవి ఉన్నాయి అని చెప్పేవాడు మాత్రమే నిజమైనటువంటి గురువు. ఈ వ్రతం చేయండి ఈ ఫలితం వస్తుంది, ఆ వ్రతం చేయండి ఆ ఫలితం వస్తుంది, నేను అబద్ధం మాట్లాడను అని చెప్పేసి చెప్పేటటువంటి ఈ పాపాత్ములందరూ వీళ్ళు గురువులు కాదు. వీళ్ళు కేవలం అటువంటి బట్టలు వేసుకున్నటువంటి పాపాత్ములు మాత్రమే. శంకరాచార్య ఆయన శిష్యులు ఆ రోజుల్లో చెప్పారు ఈ మాట. ఈ రోజు శ్రీనివాస్ అంటున్నాడంటే శ్రీనివాస్ కి పైత్యం అనుకుంటున్నారు మీరు, నాకు తెలుసు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజుల్లో శంకరాచార్య చెప్పిన మాట ఇదే, ఆయన శిష్యులు చెప్పినటువంటి మాట ఇదే. ఎవరు నిజమైనటువంటి గురువులు? భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేటటువంటివి మనకు మాట మాటకి గుర్తు తెచ్చేవాడు మాత్రమే నిజమైనటువంటి గురువు. ఇంకా మరెవ్వరూ కూడా కాదు. ప్రతి సత్కార్యాలు చేసేటటువంటి ప్రతి వ్యక్తి కూడా సాధువుగా మాట్లాడు అని గత వారం మనం తెలుసుకున్నాం. మంచి పని చేసే ప్రతి ఒక్కడు కూడా దేవుడే. మీ పిల్లలకి ఇది నేర్పించండి ఫస్ట్. ఓకే, నువ్వు మా దేవుడిని నమ్మట్లేదు కదా, నేను చెప్పలేకపోతున్నాను, నాకు అంత జ్ఞానం లేదు, నీకు తెలిసే సైన్స్ లో చెప్పలేను, మా సార్తో బుద్ధి చెప్పిస్తాను. ఓకే, సార్కు టైం ఉన్నప్పుడు. లేదా అప్పటి వరకు నువ్వు ఒక పని చేయమన్నాడు మా సారు. ఏమన్నా అంటే నేను దేశ సేవ చేయమన్నాడు. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోకు, ఎవరిని ఇది చెయ్యకు, నువ్వు వెళ్ళిపోయి దేశ సేవ చేయి, నీవు ఉన్న దాంట్లో మంచి పనులు చేయి చాలు. నిజమే, నేను చెప్తున్న పూజలకి వాటికి నేను నీకు అర్థం చెప్పలేకపోతున్నాను, కరెక్టే, యు ఆర్ రైట్. ఎందుకంటే నాకు ఇవన్నీ అందించినటువంటి వాళ్ళు మా అమ్మ వాళ్ళు, వాళ్ళ అమాయకులు ఆచార వ్యవహారాలు నాకు అందించారు. అదేవిధంగా నేను కూడా ఇవన్నీ అందిస్తున్నాను. కానీ గుర్తుంచుకో నాన్న, గుర్తుంచుకో తల్లి, మన శరీర భాగాలైనటువంటి మన ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, ఇవేవి కూడా ఇవన్నీ మనం శాసిస్తే నడుస్తున్నాయా? రాత్రిపూట పడుకున్నా కూడా నడుస్తున్నాయి కదా. ఎవరు వీటిని చేయగలుగుతున్నారు? మూత్రపిండాలు మార్చిన కొద్ది సమయంలోనే జనాలు చాలా మంది చనిపోతూ ఉంటారు. ఎందుకని? ఏదో మిస్ మ్యాచ్ అయింది. భగవంతుడి సృష్టికి సంబంధించినటువంటి మ్యాచ్ జరగడం లేదు. కాబట్టి ఎలా ఉండాలి గురువు అయినటువంటి వాడు మన అందరినీ కూడా ఇక్కడి నుంచి దాటించేటటువంటి వాడు ఉండాలి. ఈ జ్ఞాన నౌక లోపల మనల్ని ముందుకు తీసుకెళ్లేవాడై ఉండాలి. మూఢ నమ్మకాలను మన లోపల పోగొట్టేవాడై ఉండాలి. కానీ ఎవడు సద్విద్యను బోధిస్తాడు? ఎవడు నాకు పతనకారమైనటువంటి వక్రమైనటువంటి భాష్యాన్ని అందిస్తున్నాడు? ఇలా చేతులు చెప్పుకుంటూ వాడి ఫ్యామిలీని వాడు బాగా నడిపించుకుంటాడు. మనవరాళ్ళు వాళ్ళు బాగానే నడిపించుకుంటారు. వాళ్ళ గుర్తింపులు బాగా వస్తాయి. వాళ్ళకి రమ్మను, వాడిని సన్యాసం తీసుకోవడానికి రమ్మను. శ్రీనివాస్ ఆశ్రమం పెడుతున్నాడు, రానండి, చచ్చినా రాడు వాడు. సో కాబట్టి అటువంటి వాళ్ళు అశాస్త్రీయమైనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. కాబట్టి మనకేం కావాలి? ఎంతసేపు కూడా మనం భగవంతుడిని గుర్తించకుండా బాధపడుతున్నాం. కానీ ఏదో ఒక సమయంలో మీ పిల్లలకి, మన పిల్లలకి మార్పు వస్తుంది. ఏ సమయంలో మార్పు వస్తుంది అంటే, ఒక ఎప్పుడు మనుషుల్ని చంపేటటువంటి వ్యక్తి ఒకతను
ఒకసారి ఒక ఆలయంలో ఉన్నాడు. ఆలయంలో విన్నప్పుడు ఆయన ఎంతో అద్భుతమైనటువంటి హరికథ వింటాడు. విని ఏడ్చేస్తాడు. ఆ గురువుల దగ్గరికి వెళ్ళి ఏడ్చేస్తాడు, ఘోరంగా ఏడుస్తాడు. ఏం చేయాలండి, ఇంత బాధ ఇస్తుంది నాకు మీరు చెప్పింది. నేనేమో క్రూరుణ్ణి, ఎన్ని పక్షుల్ని చంపానో తెలీదు, ఎన్ని ఎనిమల్స్ ని చంపానో తెలీదు, ఏం చేయాలి అంటే నువ్వు దీనికి బాధపడతావు అంటే, బాధ అంటే ఏంటి అంటాడు. అంటే ఈయన గిచ్చుతాడు. గిచ్చితే అంటాడు. అంటే అప్పుడు ఆయన అంటాడు, గిచ్చితే గిల్లించుకోవాలి, ఏడవకూడదు అంటాడు. అవునా కదా సార్? మీరు కొట్టే మాట అనకుండా ఉండరా సార్? ఏ సినిమా డైలాగ్ ఇది? సినిమాలు చెప్పాలి మీరు, మధ్య మధ్యలో సినిమాలు చెప్పాలి. అనురాధ గారు రాలేదేమో సార్ ఈరోజు. అనురాధ గారు రాలేదంటారా? ఓకే ఓకే, పోకిరి సినిమాలు అంతే. సో కాబట్టి ఏమవుతుంది, నా గిల్లితే అమ్మ నొప్పి పెట్టిందంటే ఇదే బాధ నీకేస్తుంది. నువ్వు ఏదైతే బాధ పెడుతున్నావో అదే బాధ నీకు కూడా వస్తుంది. మరి ఏం చేయాలి అంటే నేను చెప్తున్నాను, ఇప్పటి నుంచి నువ్వు రామనామం చెయ్యి, నీ బాధ్యతలు మాత్రం మామూలుగానే నిర్వహించు, కానీ నువ్వు ప్రాణహాని చెయ్యకుండా నీ ఫ్యామిలీని నువ్వు నిర్వహించు. అంటే వద్దొద్దు, నేను ఇక నా ఫ్యామిలీని వదిలేస్తా అంటే వదిలేయద్దు. నీ పిల్లలు పైకి వచ్చేదాకా నువ్వు నీ ఫ్యామిలీని వదిలేయవద్దు. అప్పుడు నువ్వు రాముడి గురించి ఆలోచించు అంటాడు. అప్పుడు రాముడి గురించి ఇది చూస్తుంటే వాల్మీకి కథలాగా అనిపిస్తుంది కదా, కాదు. ఇది యాక్చువల్ గా జరిగినటువంటి కథ. ఇది నార్త్ ఇండియాలో, ఆయన పేరు నేను మర్చిపోయా, ఎప్పుడో విన్న కథ, మీకు కొద్దిగా రీకలెక్ట్ చేసుకుని చెప్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది, ఆయన రాత్రి పగలు చదువుతాడు. చదివిన తర్వాత అప్పుడు ఆయనకి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఈయన అంటాడు, నాకు రాముడు కదా ప్రత్యక్షమయ్యేది అంటాడు. అంటే ఈయనంటాడు, రాముడు శివుడు ఒక్కటేనయ్యా అంటాడు. దేవుడు ఎప్పుడు ఒక్కడే అంటే, ఆహా కాదు, నేను రాముడినే చూడాలి, నాకు గురువు ఉపదేశం చేసిన వాళ్ళు రాముడే అని అన్నారు అని. సో ఇప్పుడు ఇతని లోపల అజ్ఞానం ఉంది, కానీ భక్తి, అనన్య భక్తి ఉంది. ఆ పాయింట్ చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఒక్కసారి ఇది అర్థం కాని వాళ్ళు అడుగుతారండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, ఏమనుకోకండి ప్లీజ్. ఈ పాయింట్ నాకు అర్థం కాని వాళ్ళు అడగండి ఇంకోసారి. అంటే అందరికి అర్థమైందని అనుకోవాలా, నేను ఏమనుకోవాలి? గురువు చేశారు సార్. జై శ్రీకృష్ణ. ఆయనకి ఏంటంటే అంత ఎక్కువ భక్తి ఉందంటే అతనికి ఆయన అనుకున్న రూపంలోనే కావాలి ఆయనకి దేవుడు. అజ్ఞానం అని ఉంది అంటే దేవుడు అన్ని రూపాల్లో వస్తాడన్నది తెలియదు ఆయనకి, కానీ ఎంతో భక్తి, నా రాముడు నాకు రాముడిలాగే ప్రత్యక్షం అవ్వాలి అన్నది అది. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన లోపల మూఢనమ్మకాలు ఏ రూపంలో వచ్చినా ఆయన భగవంతుడే అని అనుకోవాలి అనేది జ్ఞానం అంటారా సార్? జ్ఞానం. భగవంతుడికి రూపం ఏముంది, అన్ని రూపాలలో ఉంటాడు భగవంతుడు. సో ఆయనకు ఆత్మదర్శనమే అయిందొచ్చు, మనకు తెలియదు కదా. రాముడిలాగా అని మనం ఒకే కథ కోసం చెప్పుకుంటున్నాం, కానీ ఆయన లోపల ఆత్మదర్శనం ఎప్పుడవుతుంది అంటే, నిరంతరం భక్తి ఉన్న వాళ్ళని దేవుడే ముందుకు తీసుకెళ్తాడు. ఈ మాట మనకు శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. జన్మ మృత్యు జరా వ్యాధులలో ఉన్నటువంటి దుఃఖములను గుర్తించు, క్లేశములను గుర్తించు ఓ అర్జున. జన్మలో బాధ ఉంది, శివులో శోకం ఉంది, వృద్ధాప్యం లోపల క్లేశం ఉంది, వ్యాధులలో అంతులేనటువంటి దుఃఖం ఉంది. మ్యూట్ లో పెట్టుకోండి అందరూ, డిస్టర్బెన్స్ వస్తుంది వెనకాల, ఎవరో మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి ఏమవుతుందంటే, ఇక్కడ ఈయన విషయం లోపల ఆయనకు భగవంతుడు అంటే ఇది అని తెలియకపోయినా అద్భుతమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆ శ్రద్ధ వల్ల ఏమైంది, ఆ శ్రద్ధ ఉన్న వాడికి లభతే జ్ఞానం, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది జ్ఞానము. కాబట్టి సార్ బాగా చదువు ఉండాలని అవసరం లేదు, చదువు ఉన్న వాళ్ళకి సులభం అవుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ చదువు దీంతో చదువుతో సంబంధం ఉండదు, శ్రద్ధ ఉండాలి. మొన్న నేను ఒక పాట పాడాను ఆర్ఎస్ఎస్, జ్ఞాపకం ఉంది కదా అందరికి. శ్రద్ధామయ విశ్వాస జగాకే सामाजिक सद्भाव जगाए, अपनी प्रेम परिश्रम के बल भारत में नव सूर्य उगाए, जाग रहा है जन गण मन, निश्चित होगा परिवर्तन. భగవంతుడు తప్పక మనందరికీ కూడా కనిపిస్తాడు. అజ్ఞానం ఉన్నా సరే దయచేసి నేను ఏమంటున్నానంటే, ఒక్క మాట నమ్మండి, ఏంటంటే నేను హిందువుని అని గట్టిగా నమ్మండి, ధైర్యంగా ఉండండి. నేను చెప్తున్నాను, ఒక్క స్టూడెంట్, శ్రీనివాస్ కి ఉన్నటువంటి ఒక్క స్టూడెంట్ కూడా బాధపడితే నేను ఫెయిల్ అయినట్టు లెక్క అని గుర్తుంచుకోండి. మీకు ఎంత కష్టం వచ్చినా గుర్తుంచుకోండి, ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ప్రామిస్ చేసి చెప్తున్నాను. దేవుడు లేడు అని మాత్రం ఎట్టి పరిస్థితులలో అనుకోకండి. ఈ ఒక్కటి నేను చెప్పేది, మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది. అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడుగుతారండి, ఎవరికి అర్థం కాలేదు అనుకుంటా లాస్ట్ పాయింట్.
దేవుడు ఉన్నాడు అంటే రూపము లేదు కదండి. ఏదైనా దేవుడు ఉన్నాడు కదా, ఫస్ట్ ప్రకృతి శక్తి ఉంది కదా, ఒకరి నియమంతో ఈ ప్రపంచం అంతా నడుస్తుంది కదా. ఈ ప్రకృతి అంతా భగవంతుడే అని భావించారు. కాబట్టి దైవం అనేటటువంటి ఒక శక్తి ఉంది. దైవం అంటే ప్రపంచమంతా కూడా వ్యాపించినటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో అది. మనం ఈ 13వ శ్లోకం మొత్తము ఎందుకు ఇన్ని గత వారం చెప్పుకున్నాం, ఈ వారం 2 గంటల 3 గంటలు ఎందుకు చెప్పుకుంటున్నాము? ఇవాళ ఇంకొక పావు గంట లేట్ అవుతుంది ఏమనుకోవద్దు. సరే, ఎందుకు చెప్పుకుంటున్నామంటే చైతన్యమే దేవుడు సార్, చైతన్యమే దేవుడు. అదే అయితే ఇక్కడ మనం భగవంతుడు ఉన్నాడు అని ఎందుకు ఇంత గట్టిగా చెప్పుకుంటున్నాము? ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈయన శంకరాచార్య శిష్యుడు మొట్టమొదటిసారిగా ఇందులో భగవంతుడి గురించి మాట్లాడాడు. అంతసేపు భజగోవిందం 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 అన్నప్పటికీ కూడా, బాబు నువ్వు ఇవన్నీ ఆలోచిస్తున్నావు, అంతవరకు కూడా వైరాగ్యం ఎలా తెచ్చుకోవాలో చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నానంటే అది లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ప్రే గాడ్. ఇది ఎంత బాగుంది ఒకసారి ఆలోచించండి. ఇది భగవద్గీతకు దగ్గరగా ఉందా లేదా ఆలోచించండి. నువ్వు చేసే పని చేసుకో అంతే, మిగతావన్నీ వదిలే, ఫలితాలు వదిలేసే, అన్ని వదిలేసాయి. ఎందుకయ్యా నువ్వు బాధపడుతున్నావు? అక్కడ దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. నువ్వు చేసేటటువంటి భక్తితోటి ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్. నమ్మకము పర్వతాలను కదిలిస్తుంది. మనకు ఒక పెద్ద విమానం ఉంటుంది కదా, ఆ విమానంని స్టార్టింగ్ ఒక చిన్న ట్రక్కుతో తోస్తారు. ఎవరికైనా తెలుసా అండి? హలో, విమానం అందరూ ఎక్కారు కదా, ఎక్కినప్పుడు చిన్న ట్రక్ లాంటిది ఒకటి ఇలా తోస్తూ ఉంటుంది, చూసారా అందరూ? స్టార్టింగ్ లో ఫస్ట్ కొద్దిసేపు తోస్తారు, తోసి అది స్ట్రైట్ అయిపోయిన తర్వాత ఇక అది వెళ్ళిపోతుంది, దానంతట అది వెళ్ళిపోతుంది. అంత 70-80 వేల హార్స్ పవర్, ఇంకా ఎక్కువ ఉన్న హార్స్ పవర్ ఉన్నటువంటి ఆ ఫ్లైట్ ని ఒక చిన్న ట్రక్ తోస్తుందా? తోస్తుంది. ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్. మన నమ్మకము, ఇందాక కథకి అర్థం ఏంటంటే అతడు నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకం పెట్టుకోవడం వల్ల ఏమైపోయిందంటే అది గట్టిగా నమ్మడం వల్ల అతనికి తనలోని ఆత్మ సాక్షాత్కారం అయినది. అప్పటికి కూడా అతనికి ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలియదు. అతను అంటాడు, నాకు తెలియదు, మా గురువులు ఏదో చెప్పారు, ఆత్మజ్ఞానం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ మోక్షాన్ని నాకు అందించు అంటాడు. అతని పేరు ఖౌమాలుడో ఏదో ఉంది, ఒక్కసారి మీరు గూగుల్లో కొట్టండి, మొత్తం స్టోరీ వస్తుంది. నేను చెప్పలేకపోతున్నాను ఆ స్టోరీ మొత్తాన్ని. మనకేంటంటే హడావిడి, తొందర, ఏదో తీసేయాలి, అన్నాలు తినేయాలి, రాత్రి 10 అయింది, అన్నాలు తినేయాలి, చచ్చిపోతాం ఇవాళ, రేపు పొద్దునకు చచ్చిపోతాం, ఇవాళ అన్నం తినకపోతే, ఏదో హడావిడి, ఎవడో కబుర్లు చెప్తూ ఉంటాడు, ఎవడో ఇంట్లో అంటాడు, చాలు నీ పిచ్చి నమ్మకాలు చాలు అంటూ ఉంటాడు. అసలు దానివల్ల ఏమైపోతుందంటే మనకు హడావిడి లోపల మనం అన్ని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి సత్సంగం అనేటటువంటిది తప్పనిసరి. ఎందుకంటే ఈ సత్సంగం ద్వారా మాత్రమే నువ్వు భగవంతుడిని చేరుకుంటావని చెప్పి చెప్తున్నాడు. దేవుడున్నాడని నమ్ము, నీ అంతా ఉన్నాడని నమ్ము అని 2వ లైన్లో చెప్పాడు. 3వ లైన్లో ఏమంటున్నాడు అంటే ఈ నౌకను దాటించేది కేవలం ఆ సత్సాంగత్యమే. మంచి సత్సంగంలో వినాలి. కామ క్రోధ లోభ మోహాలు ఎలా పోతాయి? సత్సంగం ద్వారానే పోతాయి. తులసిదాస్ రామచరితమానస్ లోపల చెప్పాడు, నువ్వు సరైనటువంటి సత్సాంగత్యం కనుక చేసినట్లయితే నీ లోపల ఉన్నటువంటి అమాయకత్వం పోతుంది, నీకు జీవితం పైన భక్తి దృఢం కాదు, కాబట్టి నువ్వు అధోగతి పాలవవు అని చెప్పేసి అన్నాడు. హితోపదేశం, మన పంచతంత్రం యొక్క రూపం హితోపదేశం. అందులోపల కూడా చెప్తాడు, సజ్జనుల సాంగత్యం అంటే ఏంటి తెలుసా? వాళ్ళ సన్నిధి అంటే ఏంటో తెలుసా నీకు? అది మానవుడి యొక్క దుఃఖాలను తొలగించే తీర్థయాత్ర లాంటిది. సజ్జనులు నీతోటి ఉన్నారు అంటే ఎంత అదృష్టమో తెలుసా? నీ కష్టాలను పోగొట్టేటటువంటి తీర్థాలు. పరమపదానికి, మోక్షానికి అవే ముఖ్యమైనటువంటి సాధనాలు. కాబట్టి అన్ని వదిలేసి మహాత్ముల యొక్క సాంగత్యానికి వెళ్ళాలి నువ్వు. మరి మనం రక్షించేది సాంగత్యమే, కానీ మరి అటువంటి సజ్జనులు దొరుకుతారన్న గ్యారంటీ ఉందా? జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చన పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః భజ గోవిందం. కొంతమంది ఏమో జుట్టు ముండనం చేయించుకుంటారు, కొందరేమో ఇట్లా గుట్టు కట్టుకుంటారు, కొందరేమో కాషాయ బట్టలు వేసుకుంటారు. సన్యాసం అనేటటువంటిది ఏంటి? సంసారాన్ని త్యజించడమా? కాదు, ఎదగడం, వైరాగ్య భావన గుండెల లోపల ఎదగడం. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి జనాలు ఉదర పోషణ కోసం ఎలా చేస్తూ ఉంటారు తెలుసా? వాడు రకరకాల వేషధారణ వేసుకుంటూ ఉంటారు, ప్రవచనకర్తలుగా రూపమెత్తుతూ ఉంటారు వాళ్ళలాగా. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు?
కనిపిస్తూ ఉన్నారు. నీ కళ్ళ ముందు మోసం చేసే వాళ్ళు, డేరా బాబాలు, వీళ్ళు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. కల్కి భగవాన్లు, ఇషా ఫౌండేషన్లు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎంతో మంది కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాషాయ బట్టల లోపల పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకుని రథాలలో ఊరిగేటటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ రోజుల్లోనే చెప్తున్నాడు ఈయన. అలాగా ఎంతో మంది ఉన్నారు. నిన్ను ఎప్పుడైతే డబ్బు అడుగుతున్నాడో, ఇక్కడ శంకరాచార్య చాలా క్లియర్ గా చెప్తున్నాడు, శిష్యుల నుంచి ధనాన్ని ఆశించి వాళ్లకు రకరకాల మాటలు చెప్పే గురువులందరూ కూడా మనకు బరువులే. వాళ్ళు గురువులు కాదు, బరువులు. వాళ్ళని భరించడం చాలా కష్టం. వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళని ఒక రకంగా చూస్తారు, ఇంకొకళ్ళని ఇంకో రకంగా చూస్తారు. సచిన్ టెండూల్కర్ వచ్చినప్పుడు ఒక రకంగా చూస్తారు, శ్రీనివాస్ దర్బా వెళ్తే ఒక రకంగా చూస్తారు. సో కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఎంతసేపు ధన చింతన మీదే ఉంటుంది. ధనం లేకపోతే ఆడాలని చూస్తారు, ఇలా చూస్తారు. ఐదరు ఆడాళ్ళ పిచ్చి ఉంటుంది, లేదా డబ్బు పిచ్చి ఉంటుంది, లేదా కొంతమందికి ఉన్నట్టుగా డబ్బులు తీసుకోమని చెప్పి కొంతమంది ప్రవచనకర్తల్లాగా వాళ్ళు ఏం చేస్తారు, డబ్బు తీసుకోరు. వాళ్ళ పేరు మీద విపరీతమైన వ్యామోహం ఉంటుంది, విపరీతమైన అహంకారం. వాళ్ళ సెకండ్ బ్యాచ్ వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లలు వీళ్ళలాగా తెలివితేటలు కలిగిన వాళ్ళు కూడా ఉండరు. వీడికి పూర్వజన్మ జ్ఞానం ఏదో ఉంది, కొడుకుకి అది కూడా ఉండదు. ఆ కొడుకు జనాల మీద ఎంత రుబాబ్ చేస్తాడు తెలుసా, కొట్టేస్తాడు వాడు, ఆల్మోస్ట్ కొట్టడమే. ఏమిటండి మా నాన్నగారు చెప్పిన మాట ఎందుకు చేయరు అనుకుంటే ఇలా కళ్ళు పెట్టుకుని వాడు వస్తూ ఉంటాడు. ఇటువంటి పాపాత్ములు ఉన్నారు. ఏమీ తెలియని తల్లి కూతురు మనకు తెలిసి ఎంత దారుణాలు చేస్తూ ఉంటారో తాటకి శూర్పణఖలాగా. సో కాబట్టి తత్వ జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి వాడు గురువు కానే కాదు, సత్యాన్ని తెలపనటువంటి వాడు గురువులు కానే కాదు అని చెప్పి శంకరాచార్య చెప్తున్నాడు ఇక్కడ. వేషాలు వేసుకున్నంత మాత్రాన నువ్వు వాళ్ళని నమ్ముతూ పోతే నువ్వు కూడా అంధకారంలోకి వెళ్తావు. వాడు నిన్ను జీవితాంతము శిష్యుల్లాగా ఉంచేస్తాడు. కానీ ఎప్పుడైతే వెలుతురు వస్తుందో చీకటి ఆటోమేటిక్ గా పోతుంది. అదే విధంగా నీకు సత్యాన్ని దర్శనం చేయించేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే నీకు నిజమైనటువంటి గురువు. కాబట్టి గురువును ఆశ్రయించిన వాడికి నాకు జ్ఞానబోధ కావాలి అనుకోవాలి, కానీ నా కోరిక ఎలా తీరుతుంది, నా కోరిక ఎలా తీరుతుంది. నాకు మొన్న ఒక పాపాత్ముడు చెప్పాడు, నాకు 16,000 జన్మల కింద నాకు ఇలా జరిగింది అది అని చెప్పి చెప్తున్నాడు. వాడు జనాల డబ్బులతోటి ఎన్ని పీఠాలు కట్టాడు. కట్టేసి వాడు ఇప్పుడు చెప్తున్నాడు నాకు 16,000 జన్మలు గుర్తున్నాయి అని చెప్పేసి చెప్తూ, ఇక వాడి కింద వచ్చిన వాళ్ళందరూ గురుభ్యోన్మహ పాదాభివందనం, నా జన్మ ఏంటో చెప్పండి, ఇదేంటో చెప్పండి అయిపోయింది. సో ఇక్కడ అదే అంటాడు, ఆడంబరాలు, ఆర్భాటాలు, హంగులు, పగటి వేషగాళ్ళు, పగటి వేషల వాళ్ళలాగా ఈ జడలు కట్టడము, విచిత్ర వస్త్రధారణలు, ఆభరణాలు, తిలకధారణలు, హబ్బో కొంతమంది అయితే మొత్తం దండలు అవి ఇవి కూడా పెట్టుకుని వస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ఎన్ని హంగులుంటే అంత గొప్ప. కాబట్టి ఈ వేషగాళ్ళకు చిక్కకుండా అసలైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడమే మన ముఖ్యమైనటువంటి ఉద్దేశము. కాబట్టి నిజమైనటువంటి గురువు దొరకడం అనేటటువంటిది చాలా కష్టం. ఎందుకంటే తల్లి మనకు జన్మనివ్వచ్చు, కానీ గురువు మనకు జన్మ లేకుండా చేస్తాడు. మనకు సరైనటువంటి జ్ఞానాన్ని బోధించడం ద్వారా, సత్యాన్ని తెలపడం ద్వారా మనకు మరొక జన్మ లేకుండా చేస్తాడు, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేస్తాడు. కాబట్టి అటువంటి గురువుకు మాత్రమే మనము వంగి ఉండాలి. దురదృష్టం ఏంటంటే మనం ఎప్పుడూ అనుకున్నాం ఆ కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళకి మనం అందరము గౌరవిస్తాం. మనం చెప్పారు, ఒక ప్రెసిడెంట్ గత వారం తెలుసుకున్నాం, ఆయన ఈ అరుణాచలంలో ఎక్కడికి వెళ్తే అక్కడ కాషాయ వస్త్రానికి దానం పెడుతున్నాడు. మీరు నార్త్ ఇండియాకి వెళ్తే ఈ ఋషికేశ్ లాంటి ప్లేసుల్లో సన్యాసుల దగ్గర పైసలు కూడా తీసుకోరు. కొన్ని ఆశ్రమాలలో వాళ్ళకి మధ్యాహ్నం 12 గంట టైం లోపల వాళ్ళకి అన్నాలు పెడతారు. అందరూ కాషాయ వస్త్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నాలు పెడతారు అక్కడ. సో కాబట్టి ఏంటంటే ఎంత కష్టం అంటే నిజమైన సన్యాసి ఎవడో ఎందుకంటే మనం వాళ్ళని గౌరవిస్తాం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఎన్నో రాళ్ల గుట్టలు ఉన్నాయి, అందులోపల నుంచి నీకు మనీ దొరకడం ఎంత కష్టం. అష్టావక్ర గీత లోపల మనం అష్టావక్ర గీత చెప్పుకోలేదు, అందులోపల ఆయన చెప్తాడు రాళ్ళు చాలా ఉన్నాయి, ఆ రాళ్లలో నీకు మనీ దొరకడం ఎంత కష్టం. అలాగే ఏనుగుల గుంపులు ఉన్నాయి, అందులోపల ముత్యాలు కలిగినటువంటి ఏనుగులు, కొన్ని ఏనుగులు ముత్యాలను కలిగి ఉంటాయి, అటువంటివి కష్టం. అలాగే ఎన్నో చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల లోపల గంధం చెట్లను గుర్తించడం చాలా కష్టం. అదే విధంగా సన్యాసులు ఎంతమంది కనిపించినప్పటికీ కూడా, ఈ ప్రవచనకర్తలు ఎంతమంది కనిపించినప్పటికీ కూడా, ఈ కుటిలులు ఎంతమంది కనిపించినా కూడా మనకు వాళ్ళలో వాళ్ళు మంచివాడు, సాధన చేసిన వాడా కాదా, వాడు మనకు సత్యాన్ని బోధిస్తున్నాడా లేదా అనేటటువంటిది తెలుసుకోవడం చాలా కష్టము అని చెప్పేసి చెప్తున్నాడు శంకరాచార్య యొక్క ఇది. ఒక్కసారి ఆలోచించండి, మనం గత వారం ఏమనుకున్నాము, ఆడదాని బట్టలు వేసుకుంటే ఒకడు ఆడదైపోతాడు, తెలిసిపోతూ ఉంటుంది వాడు మొగాడని చెప్పేసి. కాబట్టి పని ఎగ్గొట్టి ఏదో జనాలకు అబద్ధం చెబుతూ అదే వ్యాపారంగా జనాలు డబ్బు తినేస్తున్నారు. సో ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం అనేటటువంటిది ఏదైతే ఉందో అది డబ్బు సంపాదించడానికి మార్గంగా చూసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి శంకరాచార్య శిష్యులు ఏమంటారంటే, నేడు సన్యాసులుగా ఉన్నత మార్గం లోపల గుర్తింపబడేటటువంటి చాలా మంది ఇలా రకరకాల వేషధారణ చేసినటువంటి వాళ్ళే. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే అకృత్యాలు చేసేటటువంటి వాళ్ళు. ఎంతో మంది టీవీలో దొరుకుతున్నారు, టీవీలో దొరికిన వాళ్ళు దొంగలు, దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు.
మీ దగ్గర డబ్బడిగాడు, మీ నుంచి ఏదన్నా ఆశించాడు, వాడు కానే కాదు. కాకపోతే వీళ్ళు దొరుకుతారు, ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతారు. ఎందుకంటే కోపం ఉన్నవాడు కోపాన్ని అంచుకోలేడు, అదే విధంగా తప్పులు చేసేవాడు తప్పులు అంచుకోలేడు. ఒకటి చెప్తాడు, మీరు గురువుల గురించి ద్వేషిస్తే మీకు నాశనం అయిపోతారు, నా గురించి చెడ్డగా మాట్లాడితే చచ్చిపోయాడు ఒకడు, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. సో ఆ టైంలో మనం అన్యాయం చేసుకోవచ్చు. ఓకే, వీడు మనల్ని భయపెట్టడానికి చేస్తున్నాడు. ఎందుకు భయపెట్టడానికి చేస్తున్నాడు? వాడు చెప్తున్నది తప్పన్న సంగతి వాడికి కూడా తెలుసు ఆ విషయం. సో వాడికి కూడా తెలుసు కాబట్టి వాడు ఏమంటున్నాడు, ఇది ఖచ్చితంగా నేను ఇలా చెప్పకపోతే వీళ్ళు నా గురించి చెడ్డగా అనుకుంటారు అని చెప్పేసి. కాబట్టి ఏమిటంటే ఇప్పుడు మనం ఎవరిని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక డ్రైవింగ్ తెలిసిన వ్యక్తితోటి మీరు ఘాట్ రోడ్ లోకి వెళ్తారా, లేకపోతే డ్రైవింగ్ సరిగ్గా రాని వాడికి ఇప్పుడిప్పుడే లర్నర్స్ లైసెన్స్ పెట్టుకున్న వాడిని తీసుకొని మీరు రెంటల్ కార్ తీసుకుంటారా? ఎవరైనా ఒకళ్ళు జవాబు చెప్పండి. అందరూ జవాబు చెప్పినా సరే డ్రైవింగ్ బాగా చేసేవాడిని ఎన్నుకుంటాను సార్. మరి అటువంటిప్పుడు ఎందుకు మరి ఇటువంటి వాళ్ళందరినీ పట్టుకుంటారు? దీనివల్ల ఏమవుతుందో తెలుసా, మీరు మీ పిల్లలకు జవాబులు చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఇవాళ ఇంత డిస్కషన్ వస్తుంది అంటే, మీరు మీ పిల్లలకు జవాబులు చెప్పగలుగుతున్నారా? మీరు మీ పిల్లలకు జవాబులు చెప్పలేనప్పుడు మీ లోపల జ్ఞానం లేదు. మరి ఇన్ని రోజుల పాటు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా చేస్తూ కూడా మీరు జ్ఞానాన్ని తెచ్చుకోలేకపోతే, మీ పిల్లలకు కూడా మీరు సమాధానాలు ఇచ్చుకోకపోతే, మీ పిల్లలతో ఏమీ చెప్పలేకపోతే, మీ పిల్లలు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే, వాళ్ళతో రోజు మాట్లాడుతూ మీ ప్రవచనకర్తలు ఎవరో కూడా మీకు అందుబాటుగా నిలబడకపోతే, నేను నిలబడతాను చెప్తున్నాను. రమ్మనండి, ఎవరినైనా డిస్కషన్ కి రమ్మనండి, మీ పిల్లల్లో ఎవరినైనా రమ్మనండి, నాతోటి గుండెల నిండుగా మనస్ఫూర్తిగా రమ్మనండి. వారికి భగవంతుడు అంటే అర్థం చేయించి పంపిస్తాను, లాజికల్ గా ప్రూవ్ చేసి పంపిస్తాను, సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి పంపిస్తాను. వీళ్ళకుందా ఆ శక్తి? వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు కూడా జనాలను మూఢనమ్మకాలలో పెట్టేసి పంపించాలనే ఇది. కానీ ఈ పాపాత్మ అనేది ఏంటి, ఎలాగా మనకు ఎందుకు మరి మనం కూడా ఎందుకు నేర్చుకోలేకపోతున్నాము? ఎందుకు నేర్చుకోపోతున్నాము అంటే మన లోపల ఆశ అనేటటువంటిది బాగా పెరిగిపోతుంది. తర్వాత శ్లోకంలో అదే చెప్తున్నాడు, ఆశ అనేటటువంటిది ఉన్నంత వరకు కూడా నువ్వు మార్పు చెందవు. నువ్వు మార్పు చెందకపోతే నీ పిల్లలు ఎలా మార్పు చెందుతారు? ఇప్పుడు నిన్ను చూసి నేర్చుకుంటున్న పిల్లలు ఎలా మారుతారనుకుంటున్నావు నువ్వు? ముందు నీ లోపల చేంజ్ రావడం లేదు. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం. వృద్ధో యాతి గృహీత్వా దండం. వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంజతి ఆశాపిండం. భజ గోవిందం భజ గోవిందం. మన లోపల ఆశ పోవడం లేదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, మన లోపల కోరికలు ఉండి కోరికల కోసం మనం దేవుడిని పూజిస్తూ దేవుడిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం దేవుడిని అర్థం చేసుకోవడం లేదో అప్పుడు మనం మన పిల్లలకి సరైన సమాధానం ఇవ్వలేము. దానికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే చాలు దేవుడు ఉన్నాడు అని చెప్పి. ఈ 13, 14, 15 శ్లోకాలు 3 కూడా కలుపుకొని చూడండి ఒకసారి. 13వ శ్లోకం లోపల దేవుడు అనేవాడు ఉన్నాడు, ఎందుకయ్యా నువ్వు బెంగపడుతున్నావు, కాబట్టి సజ్జనులను పట్టుకో అన్నాడు. 14వ శ్లోకం లోపల సజ్జనుడు అంటే ఎవరిని పడితే వాడిని పట్టుకోకు, మళ్ళా పట్టుకుంటే మళ్ళీ వాడిని తప్పుదారిలో తీసుకెళ్తాడు. దా ఇప్పుడు గురువు గారు డబ్బులు తీసుకోరండి, మరి ఆశ్రమం నడవాలి. అక్కడ చూసారా ఆవులు నడిపిస్తున్నా ఉంటారా, 2 ఆవులు బక్కగా ఇలా ఉంటాయి. అవి మరి 2 నడిపించాలా, ఎంత కష్టం అవుతుంది. అది కాక గురువు గారిని రథయాత్ర చేయించాలి, మరి డబ్బు అవుతుంది. గురువు గారు పాపం ఏమీ అడగద్దంటారు, మేము అడుగుతున్నాము, మీరు ఇవ్వగలరా? ఎంతో కొంత ఇవ్వాలి, మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి, మీరు డబ్బు ఇవ్వండి అంటాడు ఎవడవచ్చు. సో కాబట్టి మొదటి దాంట్లో ఏంటంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆ భగవంతుడు నిన్ను సజ్జనులు నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తారు అని మొదటి శ్లోకంలో చెప్పాడు. ఈ 2వ శ్లోకంలో ఏం చెప్పాడు, నిజమైన గురువు అంటే ఈ వేషాలు మార్చేవాడు గురువు కాదు, నీకు సరైనటువంటి ఆత్మబోధన చేసేవాడు గురువు అని చెప్పన్నాడు. 3వ శ్లోకం లోపల ఎందువల్ల నువ్వు సరైన గురువుని చూజ్ చేసుకోలేకపోతున్నావు అన్నాడు. దానికి కారణం చెప్తా. ఇప్పుడు మీలో ఎవరైనా ఒకసారి నన్ను ప్రారంధము మారుతుందా శ్రీనివాస్ గారు అని అడగండి, ఎవరైనా ఒకసారి. ఎవరన్నా అడగండి అమ్మా ఒకసారి. ప్రారంధం మారుతుందా సార్? ప్రారంధం మారుతుందా? నేనేమంటానంటే ప్రారంధం మారదండి. ప్రారంధం వచ్చినప్పుడు మీరు దైవస్మరణ చేసుకుంటూ భరించండి. మీ అప్పులు తీరిపోయాయి, ఆనందంగా ఉండండి. మీ కష్టాలు తీరిపోయే సమయం వచ్చింది, అందుకే మీకు దేవుడు కష్టాలు ఇచ్చాడు. చాలా తెలివైన వాళ్ళు కష్టం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటారండి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఏంటంటే మీరు సంతోషంగా ఉండండి, ఎందుకంటే మీ అప్పు కరిగిపోతుంది. ఎవరికైనా కూడా అప్పులు తీరిపోతే మంచిదే కదండి.
కాబట్టి ప్రారంధాన్ని మనం తోసేయలేమండి. ఓకే, ప్రారంధాన్ని తోసేయలేము. కాబట్టి మీరు ప్రారంధాన్ని అనుభవించండి, అనుభవిస్తూ సంతోషంగా ఉండండి. మీరు ఆలయానికి వెళ్తారు, అందరూ తోస్తుంటే మీరు ఏమన్నా బాధపడతారా చెప్పండి? మంచిదే, తొందరగా వెళ్తారు దేవుడి దగ్గరికి. తోస్తున్నారు కదా అని అనుకోరు, తోస్తే తోసారు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు అని అనుకుంటారు కదండి. అదే విధంగా ప్రారంధం కూడా కష్టాలు వచ్చినప్పుడు అనుభవించండి అని శ్రీనివాస్ చెప్పాడు. ఓకే, ఇప్పుడే మీరు మీ ఇంటి పక్కన బ్రాహ్మణ్ ఉన్నాడు, ఆయన అడగండి. మీ ఇంటి పక్కన ఎవడో ఒక పూజారి ఉన్నాడు, ఆయన అడగండి ఒకసారి. మీ ఇంటి పక్కన ఒక శాస్త్రి గారు ఉన్నారు, పంతులు ఆ గారు శాస్త్రి గారిని అడగండి. పంతులు గారు ప్రారంధాన్ని అనుభవించాలంటారా? ఏమీ లేదమ్మా, ఎందుకు అనుభవించడము? ఎందుకు? మన దగ్గర శాస్త్రాలన్నీ చెబుతున్నాయి, కానీ మనము పూర్తిగా నివారించవచ్చు. మీరు అనాలి, లేదు మాకు తెలిసిన ఒక ప్రవచన చెప్పండి, మాకు తెలిసిన ఒక ప్రవచనకర్త మారదన్నానని చెప్పండి. మాకు తెలిసిన ప్రవచనకర్త ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఏమోనే ప్రారంభం అన్నది అసలు మారదు ఎప్పటికీ అని చెప్పారండి. ఎవడండి వాడు? ఏమి తెలుసు వాడికి? ఇదిగో ఫలానా పురాణంలో ఈ శ్లోకం రాసింది ఎవరో తెలుసా? ఇది నేను, మా గురువు గారిని అడగండి, ఆయన చెప్తాడు. ఎందుకండి ఇప్పుడు మార్కండేయుడు ఉన్నాడు, మార్కండేయుడికి ఏమైందండి? చిన్నప్పుడే చచ్చిపోవాలి, కానీ దేవుడు వచ్చి కాపాడలేదా అండి? ఒక చావునే ఆపినటువంటి దేవుడు మీ ఇంట్లో చిన్న కష్టాన్ని ఆపలేడా? అప్పుడు మీరేం చేస్తారు? సరేనండి, ఇప్పుడు ఎవరిని నమ్ముతారు? అలాగా అండి, అయితే మీరు చెప్పిందే కరెక్ట్ అండి, మీరు చెప్పిందే నిజమండి. అవును నిజమండి, అంతే కదా, కరెక్టే. మార్కండేయుల్ని బతికించిన వాడు నిజమే కదా, నా ప్రారంభంలో ఎందుకు మార్చలేరు? మారుస్తారు. ఏనుగుని బతికించడానికి చంపలేదా అండి ఆయన? మొసలిని చంపలేదా? వైకుంఠాన్ని వదిలేసి వచ్చాడు, ఆయన చంపలేదా? కాబట్టి అలాగే మీ కష్టాన్ని కూడా తీర్చడానికి దేవుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. కాబట్టి మీరు ఊరుకోండి. ఏం చెయ్యాలండి అని అడగండి ఇప్పుడు ఒకసారి మీరు. ఏం చేయాలండి ఇప్పుడు? రండి మా గురువు గారు, రండి మా గురువు గారు ఉన్నారు. నాకు ఎక్కువగా తెలియదు, మీ ప్రవచనకర్త ఎవడో తెలియదండి, వాడికి ఏదో నోటికి వచ్చినట్టుగా వాగుతున్నాడు. రండి, నేను మా గురువు గారి దగ్గర తీసుకెళ్తాను. గురువు దగ్గర తీసుకెళ్తాడు. గురువు గారు మరి వీళ్ళకి ఏంటో ప్రారంభం ఉంది, దాన్ని తీర్చలేదన్నాడు. గురువు గారు అంటాడు, లేదమ్మా చెయ్యొచ్చు. ఇప్పుడు మీకు శని మంచిగా లేదు, రాహు మంచిగా లేదు, కేతు మంచిగా లేదు, ఇవన్నీ మీకు బాలేవు, ఈ దశలన్నీ బాలేవు. మరి దీనికి అన్నిటికీ మీరు సకల శాంతులు చేసుకోవాలి. చేసుకుంటే మీకు ఎంతో కొంత 2 లక్షలు పెట్టండి సరిపోతుంది, కష్టపడ. అప్పుడు మీరు అడుగుతారు, మేము కూడా వచ్చి చెయ్యాలా అండి అని అడుగుతారు. అడగగానే ఈయనేమంటాడు, రావక్కర్లేదండి, మేము చేసేసుకుంటాం. మీరు ఒకవేళ అన్నారనుకోండి, మేము కూడా వస్తామని. సరే రండి, రేపు పొద్దున రండి అంటాడు. లేదు మీరు అలా కాదు, మేము రాము అంటే, పర్లేదండి మేము చేసేస్తాము. ఎవరు చేస్తే ఏంటి, మీ బదులేగా మేము చేసేది. మీ ఇంటికి తీర్థము పంపిస్తాము, అక్షింతలు పంపిస్తాము. 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్స్ గా, మళ్ళీ తర్వాత ఇవి చాలా బాగా జరిగిందండి, వ్రతం కూడా బాగా జరిగింది, మరి 2 లక్షలు అయింది అనగానే మీరేం చేస్తారు? ఆ 2 లక్షలకి బోనస్ గా ఇంకో 5,000 10,000 ఆయనకి, ఆయన శిష్యులు 10 మంది అలా చూస్తూ ఉంటారు ఆశగా. పాపం వేదం నేర్చుకున్న వాళ్ళు ఏం చేయగలరు? పాపం వాళ్ళలో కూడా చెడు లేదు. వాళ్ళందరూ కలిసి మీకు 2.5 లక్షల దాకా ఖర్చు పెట్టిస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏమవుతుంది? మీకు ఆ కోరిక తీరదు, మీ పిల్లాడు మిమ్మల్ని తిట్టడం మొదలెడతాడు, అమ్మ ఇది అయింది నాకేమైంది అని చెప్పేసి. ఇప్పుడు మా ఫ్రెండ్ అంతే, శ్రీనివాస్ ఏమనుకోకు, నీకు ఇష్టం లేదని తెలుసు కానీ ఈ ఫలానా మొరముల్లా టెంపుల్, మా అల్లా టెంపుల్ ఏదో ఉన్నది, ఆ అల్లా టెంపుల్ కంటే ఈ పైసలు పంపి అని చెప్పేసి, అక్కడెక్కడో మన ఆంధ్రాలో ఉంది ఒక టెంపుల్, అది ఆ టెంపుల్ కి పైసలు పంపిస్తే వాడు పెళ్లి అవుతుందట నా కొడుక్కి అన్నాడు. కానీ ఏమన్నా న్యాయమా చెప్పండి? అక్కడికి వెళ్ళి మీరు సరైన ఫోన్ చేశాను, ఈయన నమ్మకం ఎందుకు కాదనద్దని. వాళ్ళు అంటారు, మీరు రావాల్సిన అవసరం లేదండి, పూజ చేసేస్తాం మేమే అన్నాడు. నేను ఇంకో 2 క్వశ్చన్స్ చేస్తే టప్ అని పెట్టేసాడు వాడు ఫోన్. ఎందుకంటే ఇంకా ఫోన్లు వస్తున్నాయి వాళ్ళకి. సుకన్య గారు చెప్పండి ఏంటి? సుకన్య గారు మీ వాయిస్ క్లియర్ గా లేదమ్మా, చెప్పండి కొద్దిగా. మీ వాయిస్ క్లియర్ గా లేదమ్మా, మ్యూట్ లో పెట్టేసుకోండి. సో అప్పుడు అంటాడు, మరి ఎలాగా? అప్పుడు మా ఫ్రెండ్ అంటే అక్కడ కాల్ చేశాను, చేస్తే వాడు ఒకసారి కాల్ చేయగానే పెట్టేశాడు. ఈసారి నుంచి లేపడం కూడా మానేశాడు. గవర్నమెంట్ ఆఫీస్ లాగా అయిపోయింది. వాళ్ళకి బోల్డ్ అంతమంది పెళ్లిళ్ళ కోసం ఈ మధ్య మగవాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఆడవాళ్ళకు పెళ్లిళ్ళు అవ్వట్లా. సో దాంతో ఏమైంది, అక్కడికి కాల్ చేస్తే వాడు లేపడం మానేశాడు. సరే ఇక నేనేం చేశాను, ఆన్లైన్ లో చూశాను, చెప్తే వాడు డేటు అవి ఇవి చెప్పమన్నాడు. ఆ రోజుల్లో దేవుడికి పెళ్లి చేస్తారన్నారు. దేవుళ్ళకి పెళ్లిళ్ళ? దేవుళ్ళు ఏమన్నా మనుషులా? ఒకడైతే ఇంకా ఆశ్చర్యపోతారు మీరు.
ఆంజనేయ స్వామికి సువర్చలకు పెళ్లి చేశాడు. ఇంకోటి ఏం చేశాడు తెలుసా, గణపతికి శుద్ధి బుద్ధికి పెళ్లి. ఇది ఏమిటంటారు ఇదంతా? అంటే ఎంత మూర్ఖత్వం! దేవుళ్ళకి పెళ్లిళ్ళు ఏంటండి? అంటే మనుషులకు చేసినట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా మనుషులకు చేసినట్టుగా చేస్తున్నారు. ఆంజనేయ స్వామి ఈ కళ్యాణాలు జరుపుతూనే ఉంటారు కదా, సీతారాముల వారి కళ్యాణం, శివ కళ్యాణం, సీతారాముల వారు కొంతవరకు బెటరు. సీతారాముల వారు వెంకటేశ్వర స్వామి ఏదో చేస్తున్నాం, ఓకే, వీటిని మనం ఏం అనలేము. కానీ వీళ్ళు ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదని చెప్తే, మీరు పెళ్లి కాని ఆంజనేయ స్వామిని నాకు పెళ్లి కావాలని చెప్పి మీరు పూజిస్తే ఎట్లాగా? అంటే లేదు, సువర్చల అంటే ఎవరు? సువర్చస్సు. సూర్యుడి యొక్క శిష్యుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆయన వర్చస్సుని తనతో తగిలించుకున్నాడు, అందువల్ల సువర్చల అంటారు. అంతేగాని సువర్చల అంటే అమ్మాయ. ఇలాగా మనకేంటంటే కథల ద్వారా తప్పులు చెప్పడం అంటే తప్పులు చెప్పలేదు, దాన్ని మనకు చెప్పిన వాళ్ళు కథలుగా చెప్పారు దాన్ని, కానీ అసలు అర్థం అది. అదే విధంగా వినాయకుడికి శుభం లాభం అనే పిల్లలు, శుద్ధి బుద్ధి అనేటటువంటి భార్యలు ఉన్నారంటే ఏమిటి దాని ఉద్దేశము? ఆయనకి చక్కటి తెలివితేటలు ఉన్నాయి, చక్కటి బుద్ధి ఉంది ఆయనకని చెప్పేసి భావము. ఆయనకు పిల్లలు శుభం లాభం అంటే ఏంటి? గణేశుని ప్రార్థించిన వాళ్ళకి శుభము లాభము అనేటటువంటి ఫలితము దక్కుతుంది. సంతానము అంటే ఫలితము అని అర్థం. ఇప్పుడు వీళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేయించేస్తుంటారు జనాలు. చేయించడం వల్ల ఏమైపోతుంది? జనాల లోపల మూఢనమ్మకాలు పెరుగుతాయి. మన పిల్లలు మనల్ని ప్రశ్నిస్తున్నారంటే ఎందుకు ప్రశ్నించారో ఒకసారి ఆలోచించండి. ముందు మీకు చెప్పేవాడికైనా తెలియాలి, లేదా గుడ్డిగా పోయి నమ్మితే నమ్మండి. ఇందాక చెప్పే కదా, ఆయన పేరేం చెప్పాను ఇందాక, ఆయనలాగా కనీసం గుడ్డిగా నమ్మండి. అది కూడా కాదు. కానీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మనం ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు నమ్ముతున్నాం? ఇందాక శ్రీనివాస్ మీకు ఒక మాట చెప్పాడు, మీ ఇంటి దగ్గర పండితుడు ఒక మాట చెప్పాడు. మీరు పండితుడు మాటకే ప్రాధాన్యత ఇచ్చారు, కానీ శ్రీనివాస్ మాటకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? ఒకే ఒక కారణం చెప్పండి ఎవరైనా. ఈ శ్లోకం 15వ శ్లోకం యొక్క మూలం అది. మూఢనమ్మకం కాదు, ఆశ. పండితుడు వేయమంటే నేను కూడా చేసుకుంటా. నేను ఎవరు కూడా నో వినడానికి సిద్ధపడరు, నెగటివ్ వినడానికి సిద్ధపడరు. లో జరుగుతుంది అనగానే ఇస్తారు, అదో ఆనందం, హోప్. నో అనేది సరే, నో అనేది పక్కన పెట్టండి. ఇక్కడ మెయిన్ మన ఈ శ్లోకంలో 15వ శ్లోకం ఏదైతే మనం వచ్చే వారం చెప్పుకుంటామో, ఆ వచ్చే వారం ఇవాళ ఎందుకు ఇంత హడావిడిగా చెప్పాల్సి వస్తుంది అంటే 13, 14, 15 లింక్ అయ్యాయి. నేను చెప్పాక ఎవరన్నా ఒక్కసారి చెప్పండి 13, 14, 15 లింక్ ఏంటో. ఈ 15 లోపల ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆశ ఉండడం వల్ల నువ్వు తప్పు గురువులను ఎంచుకుంటున్నావు. తప్పు గురువులను ఎంచుకోవడం వల్ల వాళ్ళు 13వ శ్లోకంలో ఉన్నటువంటి నీకు సత్సాంగత్యాన్ని కలిగించడం లేదు. అందువల్ల నువ్వు అన్నిందరికీ నియంత అయినటువంటి ఆ భగవంతుని గుర్తించడం లేదు. 13వ శ్లోకంలో ఏమంటాడు? ఎందుకయ్యా ప్రధానికి టెన్షన్ తీసుకుంటావు? దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నీకు చూపించే మంచి వాళ్ళ కోసం వెతుకు అని. ఆ మంచి వాళ్ళ కోసం వెతకడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది 14వ శ్లోకం లోపల చెప్పాడు. 14వ శ్లోకం లోపల ఈ వాళ్ళ వేషధారణ చూసి, వాళ్ళ మాటలను చూసి నువ్వు విధవకయ్యా, అందరూ దొంగలున్నారు, ఉదర పోషణ కోసం అని చెప్పి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ అందరి దగ్గర పైసలు తీసుకుని వాళ్ళ భోగాల కోసం అనుభవిస్తున్నారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా సంసార వృత్తిలోనే గడుపుతూ, దేవుడు నాకు 2 మనవళ్ళని ఇచ్చాడు, 2 మనవరాళ్ళని ఇచ్చాడు. ఇంకోటి చెప్తాడు, మా మనవడు వాడు నా మీద ఇది పోస్తే నాకు ఎంత సంతోషమో అంటాడు. ఇలాగే అంటాడు తెలుసా, నాకెంత సంతోషమో, అది అసలు వాసనే రాదు. ఇదా ఒక ప్రవచనకర్త మాట్లాడాల్సిన మాటనా ఇది? బంధాలు తగ్గించుకోమని చెప్పేసి వానప్రస్థం అనే ఒక ఆశ్రమం ఉందని చెప్పి హిందూ ధర్మం చెబితే, వానప్రస్థం వైపుకు మనల్ని పయనం చేయించకుండా వెళ్ళేటటువంటి ఇటువంటి వాయినా మనం వినేది అని చెప్పేసి అంటున్నాడు. దానికి కారణం ఏంటంటే, అయినా కూడా నువ్వు వింటున్నావు అంటే కారణం ఏంటంటే, ఆశ భయంకరమైనది. ఇది వయస్సు గతిచ్చినప్పుడు కూడా ఈ ఆశ అనేటటువంటిది పోదు. శరీరం పెరుగుతోంది, దేహం లోపల శక్తి పోతుంది, మనస్సులో శక్తి పోతుంది. సుఖాలు అనుభవించాలని మాత్రం మనసు ఉవ్విల్లూరుతోంది, కానీ దాన్ని అనుభవించడానికి శక్తి లేదు, దేహంలో శక్తి లేదు. మనస్సు ప్రభావవంతంగా శక్తివంతంగా వెళ్తోంది. సో కాబట్టి మనస్సేమో కోర స్థితిలో ఉంది, శరీరం ఏమో వద్దనే స్థితిలో ఉంది, కోరికలను తీర్చడానికి వీలు లేనటువంటి దిగాలు పరిస్థితి లోపల ఉంది. నీ లోపల ఆశ ఉన్నది కాబట్టి వాడు మోసం చేస్తున్నాడు. ఎవరైనా ఈ 3 శ్లోకాలను కలిపి చెప్పగలరా? ఇప్పుడు నేను చెప్పినదే 3 ముక్కల్లో చెప్పండి చాలు, లేకపోతే నేను చెప్తాను. అన్నిటికీ టెన్షన్ పడవద్దు, దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి వెతకటానికి సత్సంగత్యం అవసరం. ఆ సత్సంగత్యము ఎటువంటి వారిని చేయాలని వెతకాలి.
ఎవరిని వెతకొద్దు అనేది రెండో శ్లోకంలో ఉంది. తర్వాత శ్లోకంలో ఎవరిని వెతకద్దు అని ఉంది. ఎలాంటి వాళ్ళని గురువుల రూపంలో మోసం చేస్తారు అనేది రెండో శ్లోకం. ఆ పొట్టకూటి కోసం వేషధారణ వేసుకున్న వాళ్ళని మూడో శ్లోకంలో ఏం చెప్పారు? నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు అని నీకు క్లియర్ గా తెలిసినా, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని తెలిసినా ఎందుకు నమ్ముతున్నావు? ఎందుకంటే ఆ ఆశ వల్ల నమ్ముతున్నావు అని అన్నాడు. వచ్చే వారం బాగా డీటెయిల్ గా చెప్తా నేను. కానీ ముందు ఫస్ట్ ఆ కనెక్షన్, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏది చదివినా ఉత్తగా బండగా గుర్తుపెట్టుకోకండి, ఒక కనెక్షన్ గుర్తుంచుకోండి. భజగోవిందంలో కూడా నేను మొదటి రోజునే ఏం చెప్పాను? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ ధర్మము మోక్షం పక్కన పెట్టి అర్ధకామాలను ఎలా తగ్గించాలో చెప్పేటటువంటి దాన్నే మనం ఏమంటాము? భజగోవిందం అంటాము. అర్థము, కామము వీటిపైన వైరాగ్యం కావాల్సినటువంటిదే భజగోవిందము. అప్పుడు ధనం గురించి చెప్తాడు, కామం యొక్క చెడు చెప్తాడు, తర్వాత మన వయసు ఎంత చిన్నదో చెప్తాడు, ఆశ అనేటటువంటిది ఎటువంటి పాశమనో చెప్తాడు. కాబట్టి దాన్ని తగ్గించుకుని తీరాలి. ఏదైనా కూడా సమాజంలో నీ గుర్తింపు ఏంటి, నువ్వేమిటి, నీ తర్వాత ఎవరు నిన్ను గుర్తించరు, నీ శవాన్ని చూసి నీ భార్య భయపడుతుంది, ఇవన్నీ చెప్పి మనలో వైరాగ్యం తెప్పించేశాడు ఆయన. ఇప్పుడు ఆయన శిష్యులు దాన్ని కొనసాగిస్తూ ఆయన ఏమంటున్నారంటే, బాబు నిన్ను మోస 13వ శ్లోకం నుంచి ఈయన శిష్యులు మొదలెట్టారు. ఈయన శిష్యులు ఏం చెప్పారు? బాబు, ఈయన శిష్యులు కొత్త యాంగిల్లో స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏమన్నారంటే, ఉత్తగా భజగోవిందం అని నిన్ను అనుమానడం లేదు. ఉత్తగా భజగోవిందం అంటే లాభం ఏమిటి లేదు. నువ్వు ఆలోచించు, ప్రపంచాన్నంతా కూడా నియంత్రించేటటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు, దేవుడున్నాడు. ఇదే మాటను శ్రీనివాస్ గారు ప్రతి ప్రవచనంలో చెప్తున్నారు, దేవుడున్నాడు 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 అని. ఈ ప్రపంచం మొత్తము కూడా ఒక యూనివర్సల్ ఎనర్జీ చైతన్యం అనేటటువంటిది ఉంది. ఆ చైతన్యము ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు దేవుడే దేవుడే దేవుడే. దేవుడు లేడు అని నమ్మేవాడు పాపాత్ముడు. దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. ఆ ఉన్నాడని నమ్ము, నువ్వు టెన్షన్ తీసుకోకు. నువ్వు అనుకున్నట్టుగా జరగవు, నీ ఊహలకు నీ ఆశలకు తగ్గట్టుగా జీవితం జరగదు. ఎలా రాసిపెట్టి ఉందో అలా జరుగుతుంది. ఎందుకంటే నియమించే వాడొకడున్నాడు, నియంత్రించే వాడొకడున్నాడు. కాబట్టి వాడికి తగ్గట్టుగా నీ జీవితాన్ని వెళ్ళాలి అంటే నువ్వు సజ్జనుల సాంగత్యం ద్వారా ముందుకు వెళ్ళాలి అని 13వ శ్లోకంలో చెప్పాడు. మళ్ళీ సజ్జన సాంగత్యం కదా అని ఎవరిని పట్టుకుంటే వాడిని పట్టుకుంటే వాడు వేషధారణ చూసి మోసపోకు. నీకు ఆత్మజ్ఞానము చెప్పేవాడే నీకు నిరమైనటువంటి గురువు. వెలుతురు వచ్చినప్పుడు చీకటి పోవాలి. కానీ నువ్వు 30 ఏళ్లుగా వ్రతాలు, అభిషేకాలు, పూజలు, నోములు ఇవన్నీ చేస్తున్నా నీ లోపల పోలేదు. నీ పిల్లలు కూడా నిన్ను ఎదిరిస్తున్నారు, నీ పిల్లలు కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారు. నువ్వు జవాబు చెప్పలేనటువంటి ఘోరాతి ఘోరమైన స్థితిలో ఉన్నావు. నీ భర్త నిన్ను ప్రశ్నిస్తాడు, పిచ్చి వేషాలా ఏం చేస్తున్నావు? రాత్రి పగలు ఈ శ్రీనివాస్ గారి ప్రవచనాలు వింటూ. అప్పుడు మీరు వాళ్ళకి చెప్పాలి, నాకు జ్ఞానం వస్తోంది. ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే సిగ్గు అనిపించడం లేదా? 30 ఏళ్లుగా చేస్తూ, 40 ఏళ్లుగా చేస్తూ, 50 ఏళ్లుగా చేస్తూ వాడికి జవాబులు కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే మనము నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంత తప్పులుగా చెప్తున్నారో గుర్తించండి. ఆత్మ జ్ఞాన విద్యమే మన ధర్మము చెప్తుంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము. దీనికోసమని మనకు బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. నువ్వు వానప్రస్థాశ్రమంలోకి రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే గృహస్థాశ్రాన్ని వదలమని చెప్పట్లేదు. ఎందుకంటే నీకు చెప్పిన ప్రవచనకర్తలు ఎవరు గృహస్థాశ్రమం వదలడానికి ఇష్టపడడం లేదు కాబట్టి, వాళ్ళు వదలట్లేదు కాబట్టి నువ్వు వదలవు. నువ్వు వదలినప్పుడు ఏమవుతుంది? నీ లోపల మన ధర్మం పైన అవగాహన గట్టిపడదు. ఎప్పుడైతే నీ లోపల అవగాహన గట్టిపడదో నీ పిల్లలు నిన్ను ప్రశ్నించి తీరుతారు. ప్రశ్నించి తీరడం కాదు, వాళ్ళు పబ్లిక్ ఫోరమ్స్ లో మన ధర్మాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. కొంతమంది అంటారు, దేవుడిని నేను ఎందుకు నమ్మాలి? ఒక ఆయన మన గ్రూప్ లోనే ఒక ఆయన ఏం చేశాడు, వాళ్ళ కూతురికి ఇచ్చాడు. వాళ్ళ కూతురు అడిగింది నన్ను, సార్ దేవుడు నాకు ఏం చేశాడని నేను పూజించాలి అని. సరే పూజించకు, దేశ సేవ చేయి అని చెప్పారు సింపుల్ గా. అది చెయ్యరు. మళ్ళా అక్కడ మాట్లాడారు, దేశ సేవ చెయ్యరు. మళ్ళా శాలరీ లోపల ప్రతి వ్యక్తి కూడా 10% దేశానికి ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు? ప్రతి వ్యక్తి కూడా తన శాలరీలో 10% దేశానికి ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు? అది ఇవ్వరు. మరి ఎవడన్నా భయపెట్టి శాంతులకు వాటికి అంటే ఇస్తారు. దాని బదులు నువ్వు నెలకి 10% ఇచ్చే చూడు. నేను మీకు జ్ఞాపకం ఉందో లేదో, హెన్రీ ఫోర్డ్ కి ఒక ఆయన చెప్పాడు అనమాట, నేను పేపర్లు వేస్తున్నాను. ఇదొక్కటి చెప్పి ఆపేస్తాను, కొద్దిగా ఒక 5 నిమిషాలు నా చేయబట్టుకోండి. హెన్రీ ఫోర్డ్ కు ఒక ఆయన అన్నాడు అనమాట, నేను పేపర్లు వేస్తున్నానయ్యా, పూట సరిగా గడవడం లేదు, ఎలాగా అంటే అప్పుడు అన్నాడు, ఒక పని చేయవయ్యా, వాళ్ళకి దేవుళ్ళు అది పెద్ద ఇది లేదు. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళ మతం అనేది పిచ్చి నమ్మకాలతో ఉంటుంది తప్ప అందులో లాజిక్ ఉండదు. హిందూ ధర్మంలో లాజిక్ ఉంది, వాళ్ళవి మతాలు, అవి ధర్మాలు కావు. మనది ధర్మం.
కాబట్టి మన దగ్గర లాజిక్ ఉంటుంది, వాళ్ళది మతం, నమ్మకం, మూఢనమ్మకాలు ఉంటాయి అంతే. సో ఈయనేమన్నాడంటే ఫిలాసఫర్ ఎవరైతే ఉంటాడో ఆయన అంటాడు, బాబు ఒక పని చేయి, నువ్వు నీ డబ్బు లోపల 10% డొనేట్ చేయి అందరికీ అని. బాబా ఏం మాట్లాడుతున్నావయ్యా, వచ్చేవే పైసలు నాకు పేపర్లు వేస్తుంటే అందరిలోకి వచ్చే పేపర్లు సరిపోదలే రావు, నువ్వేమో ఇప్పుడు అందులో వచ్చే దాంట్లో కూడా 10% జనాలకు సేవ చేయమని అడుగుతున్నావా అంటాడు. ఏం పర్లేదు చెయ్యి అంటాడు. సరే చేస్తాడు. చేయగానే వెంటనే ఇంకో ఉద్యోగం ఏదో వస్తుంది, తర్వాత ఇంకోటి ఏదో పెడతాడు, కార్ బిజినెస్ పెడతాడు. కార్ బిజినెస్ పెట్టి అది కూడా చక్కగా సక్సెస్ అయ్యి చాలా స్టేబుల్ అయిన తర్వాత, అమెరికాలో మంచి పేరు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా, హెన్రీ ఫోర్డ్ 80% తన ప్రాఫిట్స్ ని దేశం కోసం అంకితం చేశాడు. దేశ సేవ కంటే గొప్పది లేదు. మీ పిల్లలు కనుక మిమ్మల్ని ప్రశ్నిస్తే 2 మార్గాలు మీకు. ఒకటేమో నాతోనే ఆర్గ్యుమెంట్ పెట్టించండి, రెండోదేమో దేశ సేవ చేయమనండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయమనండి. ముందు ఫస్ట్ దేశ సేవ చేయమనండి. దేశ సేవ చేస్తే వాళ్ళు మారకుండా ఎలా ఉంటారో నేను చూస్తా. దేశ సేవ చేసే ప్రతి ఒక్కడు మహానుభావుడే, దేశం కోసం అంకితం అయ్యేటటువంటి ప్రతి ఒక్కడు మహానుభావుడే. ఎందుకంటే దేశం లోపల పరిణతి చూడాలి. జాగ్ రహా హై జనగణ మన్, నిశ్చిత హోగా పరివర్తన్. जाग रहा है जनगण मन, निश्चित होगा परिवर्तन. श्रद्धामय विश्वास बढ़ाकर सामाजिक सद्भाव जगाए, अपनी प्रेम परिश्रम के बल भारत में नव सूर्य उगाए. జాగ్రహ. ఆ విధంగా దేశ సేవ కంటే గొప్ప ఏముంది? దేశ సేవ చేయమనండి. ఈ పూజలు పునస్కారాలు పోని వాళ్ళకి ఇష్టం లేకపోతే మానేయమనండి. కానీ ముందు దేశ సేవ చేసి తర్వాత మాట్లాడమనండి వాళ్ళని. వాళ్ళకి ఏ అర్హత లేదు నా ధర్మం గురించి మాట్లాడేది, వాళ్ళు దేశ సేవ చేయకపోతే. అర్హత లేని వాళ్ళు నా ధర్మం గురించి ఎలా మాట్లాడతారు? తెలిసి తెలియని మాటల ద్వారా ధర్మాన్ని పాడు చేస్తున్నారంటే కారణం మీరే. మీ సాకు చూపించి వాళ్ళు బయట తప్పులు మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతమంది పిల్లలు నేను చెప్పినట్టుగా లేరు చెప్పండి. మా పిల్లలు బాగున్నారండి అన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? చాలా మంది పిల్లలు అలాగే ఉన్నారు సార్, మా పిల్లలతో సహా. ఎవరి పిల్లలు వాళ్ళకు అంటే నేనేమంటానంటే దట్ ఈస్ గుడ్. అంటే మన పిల్లలు మంచి వాళ్ళుగా మారితే, వాళ్ళు ధర్మాన్ని దేశాన్ని రక్షిస్తే మనకు కావాలి. కానీ వాళ్ళు తయారయ్యేటటువంటి పద్ధతి ఎలా ఉంది? వీళ్ళ మన ధర్మాన్ని రేపు కాపాడేది, వీళ్ళ మన దేశాన్ని రేపు ముందుకు తీసుకెళ్లేది ఆలోచించండి ఒకసారి. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. 13, 14, 15 శ్లోకాల యొక్క వివరణని తెలుసుకున్నాము. 15వ శ్లోకము మొత్తం చెప్పలేకపోయాను. ఊరికే ఆశ అనేటటువంటిది ఉండడం వల్ల మనం ఏమవుతుందంటే ఈ తప్పు మార్గంలో తీసుకెళ్లే వాళ్ళని, ఆ గురువులను చూసి వీరే సజ్జనులు అనుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది, మన మనస్సు వికసించడం లేదు. ఎప్పుడైతే మన మనస్సు వికసించదో, మనకు ఆలోచన రాదో, అప్పుడు మనం అడిగిన వాళ్ళకు కూడా మనం జవాబు చెప్పలేం. ఎలా ఉండాలి మన తెలివితేటలు? అవతల వాళ్ళకి సరైన దారిలో తీసుకెళ్లేలాగా ఉండాలి. వారిని ఒప్పించగలగాలి. నా వాగ్ధాటి ద్వారా ఒప్పించడం కాదు. మకరి 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 కరి కరి మకరి మకరి కరి, నీ పాండిత్యాన్ని చూపిస్తున్నావు మా మీద, అందరూ సపోర్ట్ కొడతారు. అదే కావాల్సింది, నా పాండిత్యమా మీకు కావాల్సింది? లేకపోతే నేను ఎంత సులభంగా మీకు సారాన్ని అర్థం చేస్తున్నానన్నా నా పాండిత్యం ఏం లాభం? నేను ఎంత సులభంగా మీకు సారాన్ని అర్థం చేయించబోతున్నాను. జై శ్రీకృష్ణ. అనుకున్నట్టుగానే ఈ శనివారం గాక, అంటే 19 ఎప్పుడు అవుతుంది శనివారము, ఈ శనివారం గాక వచ్చే శనివారం నాడు మనము మణిద్వీప వర్ణన ప్రారంభించుకుంటాము. పూర్తి ఆత్మతత్వమే ఉంటుంది అందులో కూడా మళ్ళీ మీరు మణిద్వీపం అంటే ఒక కన్స్ట్రక్షన్ చేసి అందులోకి వెళ్తాం అలా ఊహించద్దు. ఆత్మతత్వం తెలుసుకోవాలనుకున్న వాళ్ళే అందులో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయింది, ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు. వేరే గ్రూప్ వాళ్ళతోటి జాయిన్ అయ్యి చేస్తున్నాం ఇది. మనము వాళ్ళకి చెప్తూ మన స్టూడెంట్స్ కూడా అందులో జాయిన్ అవ్వచ్చు అని చెప్పాను. మళ్ళా సార్ మేము మణిద్వీపం పారాయణ ఇది చేసుకోవాలా అది చేసుకోవాలా అనకండి. అందులో కూడా నేను తత్వ బోధననే చేస్తాను. తత్వ బోధన మాత్రమే. అది లింక్ పెట్టరా? ఆ లింక్ పెడతాం. కానీ అనురాధ గారు ఇందాక మీరు లేరా? నేను పోకిరీది ఒక ప్రశ్న అడిగాను. కేఎన్ అనురాధ గారు ఇందాక మీరు జాయిన్ అవ్వలేదా? మిమ్మల్ని మిస్ అయ్యాం. ఏం ప్రశ్న సార్?
మీరు వినలేదా లేకపోతే లేరా ఇందాక గిల్లితే గిల్లించుకోవాలి ఎవరో అది మీరు లేరు అప్పుడు అందరూ ఎవరు జవాబు చెప్పాలా? నాకు ఎంత బాధ వేసిందో, నాకు పోటీ లేకుండా అయిపోయింది. నేను చెప్పేదాన్ని, యాక్చువల్లీ నాకు కుదరలేదు, మైక్ ఆన్ అవ్వలేదు, లేకపోతే నేను చెప్పేదాన్ని. చెప్పేవారా? అలా ఎవరో ఒకరు చెప్పండి. లేకపోతే ఏమైతుందంటే సినిమాల్లో నన్ను బీట్ చేసే వాళ్ళు లేరనేది గట్టి నమ్మకం నాకు. నన్ను ఓడగొట్టారు ఒక్క అనురాధ గారే అప్పుడప్పుడు ఓడగొట్టడానికి దగ్గరికి వస్తూ ఉంటారు. సో మిగతా వాళ్ళు కూడా ఆ స్థాయికి రావాలి. సో చక్కగా ఆనందంగా నవ్వండి, ఆనందంగా ఉండండి, జీవితం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండండి. ఎవ్వరు కూడా ఏ బాధ పెట్టుకోవద్దు. గుర్తుంచుకోండి ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఆయన అనుజ్ఞానంగానే ఈ ప్రపంచం మొత్తము నడుస్తుంది. ఎవరైతే ఈ ప్రపంచాన్ని సృష్టించాడో ఆయనే ఈ ప్రపంచాన్ని నడిపించే బాధ్యత ఉంది. మీరు మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేద్దాము, పెళ్ళయ్యాక ఇంకో పెళ్లి చేద్దాము, పెళ్ళైన తర్వాత ఇంకో పెళ్లిళ్ళు చేద్దాము, ఇవేవైతే పెట్టుకున్నారో ఇవన్నీ మీరు చేయక్కర్లా, దేవుడు చేస్తాడు. ఎవడి పెళ్లి వాడికి మంచిగా చేస్తాడు దేవుడు. దా నీ పెళ్లి చేస్తాను దా అని చెప్పేసి కొడతాడు. సో సార్ ఒక ప్రశ్న సార్. చెప్పమ్మా. సార్ ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి లక్ష్యాలు ఏముండాలి సార్? మామూలుగా చదువుతుంటారు, మళ్ళీ జాబులు చేస్తుంటారు, అసలు లక్ష్యాలు ఏముండాలి? వాళ్ళు ఏం సాధించాలి? ధర్మార్థ కామ మోక్షమే లక్ష్యము. మన దేశ సేవ అని చెప్పారు. దేశ సేవ అనేది లక్ష్యం. దేశ సేవ అనేది లక్ష్యం. ఒకటే గుర్తుంచుకోండి, లక్ష్యం అంటే ఏంటి? లక్ష్యం అంటే ఏదైనా సరే అవతల వాడికి ఉపయోగింపబడే ప్రతి ఒక్కటి కూడా లక్ష్యమే. అండ్ మనకు మన ఆత్మతత్వాన్ని తెలియజేసేది లేదా అవతల వాడికి డైరెక్షన్ చూపించగలిగేది ప్రతి ఒక్కటి కూడా మన లక్ష్యమే. హిందూ ధర్మమే మనకేం చేసిందంటే ధర్మము, అర్థము, కామము అనేటటువంటి 3 జీవిత విధానాన్ని, మోక్షము అనేటటువంటి జీవిత లక్ష్యాన్ని తెలియజేసింది. జీవిత విధానము, జీవిత లక్ష్యము. జీవితం ఎలా ఉండాలి, జీవితంలో ఏం సాధించాలి, జీవితం ఎలా ఉండాలి, జీవితంలో ఏం సాధించాలి. జీవన విధానము, జీవిత లక్ష్యము. ధర్మము, అర్థము, కామము, జీవిత విధానము, జీవిత లక్ష్యము, మోక్షము. మోక్షము అంటే ఏంటి? స్వతంత్రము. స్వతంత్రం ఎంతమందికి వద్దు? ప్రతి ఒక్కరికి స్వతంత్రం కావాలి. ఎందుకు మనము బ్రిటిష్ వాళ్ళతో పోరాడాం? ఎందుకంటే స్వతంత్రం అన్నిటికంటే గొప్పది కాబట్టి. అదే విధంగా మానవ జీవితంలో కూడా మనం సాధించవలసినటువంటిది స్వతంత్రము. ఆ స్వతంత్రం ఎప్పుడు సాధించగలుగుతాము అంటే గొప్ప పనులు చేసినప్పుడు మాత్రమే, దేశ సేవ లాంటివి చేసినప్పుడు మాత్రమే మనం మోక్షాన్ని సాధించగలుగుతాము. మరొకటి పరిణతి సాధించడము. పరిణతి సాధించడము అంటే ఏంటి? కష్టాలకు అతీతంగా ఎదగడము మన లక్ష్యం కావాలి. మళ్ళొకసారి చెప్తున్నా, కష్టాలకు అతీతంగా ఎదగడము, దేశ సేవ చేయడము అంటే పరిణతి సాధించడము, ఎదగడమే మన లక్ష్యము. కష్టాలకు అతీతంగా ఎదగాలి, అదే మన లక్ష్యము. నేను ఎప్పుడు కథ చెప్తూ ఉంటాను. కొన్ని పక్షులు వర్షం పడగానే తడిసిపోతాయి, కొన్ని పక్షులేమో వర్షం పడగానే ఒక షెడ్ కిందికి వెళ్తాయి, కొన్ని పక్షులు ఈ వర్షానికి పైన ప్రయాణం చేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఆ పైన ప్రయాణం చేసే వాళ్ళగా ఉండాలి. ఈ కష్టాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఇబ్బందులు మనని బాధ పెట్టకూడదు. మాటల ద్వారా కాదు, చేతల మనుషులం మనం. అప్పుడు ఏమవుతుందంటే ఏ విషయంలో అయినా మనం రెడీగా నిలబడగలము. దేశం కోసము నిలబడగలము, ధర్మం కోసము నిలబడగలము. అదే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి. అదే సార్, కానీ ఇప్పుడు మాత్రం ధర్మార్థ కామ మోక్షాల్లో ఇప్పుడు ధర్మార్థాలంటే అర్థం ఒక్కటే చెప్తున్నాం సార్, కనీసం ధర్మం గురించి కూడా చెప్పలేకపోతున్నాం. ఇంకా కామ మోక్షం వరకేమో కానీ ఎందుకు ఎంతో మంది హిందువులని హిందువు యొక్క ఫండమెంటల్స్ ఏంటి అని అడగండి, చాలా మంది చెప్పలేరు. హిందువుల ఫండమెంటల్స్ ఏంటి అంటే నేను దేవాలయంకి వెళ్తాను, పూజ చేస్తాను, అప్పుడప్పుడు అభిషేకం చేయించుకుంటాను, 50 రూపీస్ టోకెన్ తీసుకుని అంతవరకే దేవుడిగా భావిస్తారు కానీ ఎవరు తెలియదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు, ఏది మన కోటి దీపోత్సవంకి వచ్చారు. నేను ఇష్టపడను కోటి దీపోత్సవాలు, అందరూ దీపాలు కానీ హిందువులందరినీ ఒక దగ్గర చూస్తే ఆనందం. నేను అక్కడ ఏం చేస్తాను, హిందూ కోటి దీపోత్సవంకి వెళ్ళి అందరూ ఈ ప్లేట్లు పడేస్తారు, తర్వాత ఈ గ్లాసులు తాగేసి పడేస్తారు కదా, అవన్నీ ఎత్తి అక్కడ డబ్బాలలో వేస్తూ ఉంటారు అన్నమాట. దానికి సెపరేట్ వాలంటీర్స్ ఉంటారు కానీ వాళ్ళు రారు. సో అది తర్వాత చెప్పులన్నింటినీ సీరియల్ గా, మాకు RSS లో చెప్పులన్నీ సీరియల్ గా పెట్టడం అలవాటు అనమాట, అవన్నీ చేస్తూ ఉంటారు. సో ఈ స్టేజ్ మీద జరిగేది ఏదన్నా జరుగుతూ ఉంటుంది, అది అందరూ ధనాలు పెట్టుకోండి అవి పెట్టుకోండి అంటారా, ఓకే ఓకే రోజుకొక పెళ్లి చేస్తారు వాళ్ళు అక్కడ. సో నేను అన్ని చేస్తారు కానీ అక్కడ వెళ్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చాడు. సో ఇక మనం సూపర్ ఫ్యాన్ అన్నమాట. సో వెళ్ళిపోయి చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదకి వచ్చారు. వచ్చి పాపం ఆయనకి ఏం చేయాలో తెలియదు, ఆయన ఏం మాట్లాడాలో కొద్దిసేపు ఆలోచించారు. నేను ఇలాంటి సభలకు వెళ్ళలేదు ఎప్పుడు, కానీ దేవుడు అనేవాడు మన ప్రతి కష్టానికి ఆయన సహాయంగా ఉంటాడని నాకు తెలుసు అని చెప్పి దిగిపోయారు. ఎక్కువసేపు మాట్లాడు, ఒక్క నిమిషం ఉన్నారు అంతే ఆయన స్టేజ్ మీద. ఆయన చెప్పినప్పుడు ఏమర్థమైంది మనకు, ప్రతి ఒక్కరి భావన కూడా అదే, దేవుడు మనల్ని రక్షిస్తాడు. అంతేగాని మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి,
మనలో పరిణతి రావాలి. పరిణతి అంటే ఏంటి? దుఃఖము లేని బతుకుని పరిణతి అంటారు. దుఃఖపడడం మానేసా నేను, అయిపోయింది. దుఃఖపడట్టే, ఏది జరిగినా భగవంతుడిదే అంటే దుఃఖం ఎందుకు? ఇంకా నాదా, ఇది దేవుడిది, దట్స్ ఇట్, వదిలేయండి. అందుకే నేను ప్రతి ప్రవచనంలో ఒక మాట చెప్తా, నా స్టూడెంట్స్ అయిన వాళ్ళు దుఃఖంగా ఉంటే మీకు ఆ స్టూడెంట్ అనిపించుకునే అర్హత కూడా లేదు. ఎందుకోసం అంటే ఇందులో నేర్పించేది దుఃఖ నివారణ ఒక్కటే. నేనేమి నేర్పించాను మీకు, దుఃఖ నివారణ ఒక్కటే చెప్తున్నాను. ఎందుకంటే నేను తెలుసుకున్నాను, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీరు నేర్చుకోండి. మీరు అందరం ఒకే స్వరూపం, మనలో ఏ డిఫరెన్స్ లేదు. ఈ స్టూడెంట్ టీచర్ అనేది కేవలము బోధనకు మాత్రమే పరిమితం. ఇంకా వేరే అన్ని స్థాయిలలో ఇందులో చాలా మంది నాకంటే ఉన్నతులు ఉన్నారు, ఉత్తములు ఉన్నారు. వారందరికీ కూడా నా పాదాభివందనం. వారితో ఏమీ నాకు పోటీ లేదు, ఇది లేదు. కానీ ఒకే విషయం ఏంటంటే దుఃఖపడే ప్రతి ఒక్కడు దేవుడికి దూరం అవుతాడు. దుఃఖపడే ప్రతి ఒక్కడు మీకు మీరు దూరం అవుతారు. ఎంత కష్టం వచ్చినా కూడా ధైర్యంగా ఉండగలగాలి. ఇదే మీరు మీ పిల్లలకు నేర్పించండి, ఇంకేమి నేర్పించకండి. తర్వాత అనుభవం మీద అన్ని వాళ్ళు నేర్చుకుంటారు. మీ పిల్లలని మంచి గట్టిగా తయారు చేయండి. వాళ్ళని వారానికి ఒక్క రోజైనా కూడా రామకృష్ణ మఠం వెళ్ళేలాగా చెయ్యండి. రామకృష్ణ మఠం లోపల ఎంత ప్రాక్టికల్ గా అండి. మన ఇండియాలో ఇంకా వేరే ఏ అసోసియేషన్ అన్నా ఉందా రామకృష్ణ మఠం లాంటిది? మీకు ఇంత ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు, ఈషా ఫౌండేషన్ అంటారు, ఓకే, జనాలు అక్కడికి వెళ్తారు, డిసిప్లిన్ గానే ఉంటారు. కానీ బట్ మీకు రామకృష్ణ మఠం లోపల ఇన్ హౌస్ గా ఉండాల్సిన అవసరమే లేదు. మీరు చక్కగా వెళ్ళేసి మీరు ఇంట్లోంచి వెళ్తారు, డే స్కాలర్స్ చక్కగా మంచిగా ఇంట్లో అన్ని పనులు చేసుకుని వెళ్తారు, సాయంత్రం వెళ్తారు, కోర్స్ నేర్చుకుంటారు, ఇంటికి వస్తారు. ఎంత పద్ధతులు నేర్పిస్తారు వాళ్ళు, చెప్పండి. రామకృష్ణ మఠము, గీతా ప్రెస్ లాంటివి ఇండియాలో ఇంకెక్కడ ఉన్నాయి అవి? మీరు మీ మొత్తం ఆస్తిని రామకృష్ణ మఠంకి రాసిచ్చినా కూడా తప్పులేదు. అంటే రాసి ఇవ్వమని నేనేం చెప్పట్లేదు, ఎవరు ఇవ్వకండి. నేను ఏమంటున్నానంటే మీరు ఇచ్చినా కూడా డబ్బు మళ్ళీ వాళ్ళు మీకే ఇస్తారు. ఆ పుస్తకాల రూపంలో, వాటి రూపంలో మళ్ళీ మీకే ఇచ్చేస్తారు. నేను చెప్పే కదా, మీ అందరి కోసం నేను తబలా నేర్చుకున్నానని. ఆ తబలా నేర్చుకున్నప్పుడు కూడా మా తబలా ఫీజుకు తగ్గట్టు పుస్తకాలు వాళ్ళు నాకు ఇచ్చేస్తున్నారు. ఒకసారి ఈ పుస్తకం నా దగ్గర ఉందండి అనేవాడిని, అయ్యో ఉందా అని చెప్పి పాపం ఇంకో పుస్తకం ఇచ్చేవారు. ఎంత నేర్చుకున్నాను రామకృష్ణ మఠంలో, ఎంత నేర్చుకున్నాను. దేవుడు ఏదో జన్మ అదృష్టం చేస్తే ఆ రామకృష్ణ మఠం దొరికింది నాకు, గీతా ప్రెస్ దొరికింది నాకు, దయానంద ఆశ్రమము, శివానంద ఆశ్రమము. దేవుడి దయ వల్ల కొన్ని కోట్ల జన్మల అదృష్టం వాటిని విజిట్ చేసే అవకాశం వచ్చింది. పరిణతి, ఎందుకంటే ఆ లోపల ఆ తపన అంత దారుణంగా ఉండేది. ఉద్యోగాన్ని కూడా వదిలేసేంత తపన అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఇంకా అయిపోయింది, ఇంకా లాభం లేదు, తెలుసుకోవాలి అనేటటువంటి తపన వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బలమైన కోరిక ఉందో. సో ఇప్పుడు చెప్తున్నాను, కలకత్తాలోనా సార్ మీరు పోయింది? ఇక్కడ దోమలగూడ? దోమలగూడ కలకత్తా చాలా సార్లు వెళ్ళాను. ఎందుకంటే నేను అక్కడే కదా చదువుకున్నాను, అక్కడే కదా. సో కలకత్తాలో చదువుకున్నాను, దుర్గాపూర్ లో ఉద్యోగం చేశాను కాబట్టి చాలా సార్లు వెళ్ళాను అక్కడ కూడా, బేలూరు మట్టికి. బట్ ఇక్కడ నేను అంటున్నది మన హైదరాబాద్ రామకృష్ణ మఠం. ప్రతిరోజు 3:30, 3:40 కల్లా వెళ్ళిపోయేవాడిని. 4 o'clock కి ఓపెన్ చేసేవాళ్ళు లైబ్రరీ. 4 నుంచి 7 వరకు అలా చదువుతూ కూర్చునేవాడిని. ఎంత ఆనందం వేసేది. సో నేను అదే అంటాను, ఇవన్నీ మన అదృష్టం బాగుంది, చక్కగా చదువుకోండి. ఎవ్వరు ఇంకా బాధపడకూడదు. అందరూ ప్రామిస్ చేయాలి, నాకు ఎవరు బాధపడరు సార్ ఈ రోజు నుంచి అని. కనీసం బయటికి చెప్పకపోయినా మనసులో అయినా చెప్పుకోండి. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే ముగిద్దాం. గంటన్నర అయింది కదా. రేపు ఎప్పట్లాగానే సంపూర్ణ వేద సారం. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం మనము అంటే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేసుకోవడానికి మనం చెప్పుకుంటున్నాము. వేదాలు ఎందుకు చెప్పుకుంటున్నాము? ఏం చెప్తున్నాడు భగవంతుడు మనకు? వేద సంపద మాత్రమే భగవంతుడు ఇచ్చింది, మిగతాదంతా మనుషులు ఇచ్చినవి. భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి, భగవంతుడు మనకి ఏం చెప్పాలని భావించాడు, అది మనం వేదాలలో తెలుసుకుంటున్నాం. రేపు మళ్ళీ వేదంలో ఈ 3 వారాలుగా మనము ప్రవాహ ఉపనిషత్తును చెప్పుకుందాం అంటూ అంత సమయం సరిపోవడం లేదు మనకు. రేపు ఒక్క ప్రవాహ ఉపనిషత్తే చెప్పుకుందాం. ఓకే, రేపు అందరూ గుర్తుంచుకొని 5 నిమిషాల ముందే జాయిన్ అవ్వండి. రేపు ప్రవాహ ఉపనిషత్తు ఒక్కటే చెప్పుకుంటాము. రేపు ఋగ్వేద సూక్తం లేదు, రేపు శాంతి మంత్రం లేదు, ఓన్లీ ప్రవాహ ఉపనిషత్తు మాత్రమే రేపు ఉంటుంది. ఇంకా ఈ రోజు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఒక 30 seconds లో అడగండి, లేకపోతే ముగిద్దాం. చెప్పమ్మా. ఆంజనేయ స్వామి గుడిలో సువర్చలాదేవి ఉంది కదండి ఇక్కడ మాకు దగ్గరలో. ఓకేనమ్మా, ఆంజనేయ స్వామి భార్య అని అన్నారు, మరి మాకు అక్కడ పూజారి గారు. అదేనమ్మా, కరెక్ట్. మీరు అదే నేను ఇందాక చెప్పాను కదా, మీరు దానికి కారణం కూడా చెప్పాను.
ఇందాక చెప్పాను కదమ్మా కారణము. సువర్చల అంటే దేవుడి యొక్క వర్చస్సుని ఆయన స్వీకరించారు, భగవంతుడు స్వీకరించారు. అది దాని అర్థము. దాని అర్థము దేవుడి యొక్క వర్చస్సు, సూర్యుని యొక్క వర్చస్సు. సువర్చల అంటే దేవుడి యొక్క వర్చస్సు. ఆయన శిష్యుడు కాబట్టి సూర్యుడి నుంచి అది స్వీకరించారని అర్థం. అంతేగాని ఒక రూపము ఆయనకు పెళ్ళయ్యి కాదు. భర్త అంటే భరించేవాడు అని అర్థం అన్నమాట. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. ఇంకా ఓకే, అందరూ కూడా వీలైన సార్లు వినండి ప్రవచనం. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇదే పని పెట్టుకోండి, రాత్రి పగలు ఇవే ప్రవచనాలు. గత వారం మొత్తం ఏం తెలుసుకున్నాం? 6 hours 7 hours. ఈ 7 గంటల ప్రవచనాలని మీరు ఎలా తెలుసుకుంటారు? వింటూ ఉండండి 1.5 స్పీడ్ లో. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే ఆపండి. 1 స్పీడ్. యూట్యూబ్ ఎందుకు పెట్టుకున్నాం మనము? ఆ స్పీడ్ ను మార్చుకోవడానికి. 1.5 స్పీడ్ లో చక్కగా పెట్టుకోండి. చక్కగా పెట్టుకుంటూ స్పీడ్ పెంచుకోండి, స్పీడ్ తగ్గించుకోండి, స్పీడ్ పెంచుకోండి, స్పీడ్ తగ్గించుకోండి. చక్కగా వినండి. అండ్ ఒకటే ప్రామిస్, మీరు అందరూ ఏం చేయాలంటే ఇక బాధపడకూడదు అని చెప్పి ఈ రోజు డిసైడ్ చేసుకోండి. చక్కటి రోజు ఈ రోజు, మంచిగా చవితి కూడాను. సో చక్కటి రోజు ఈ రోజు. చవితి చాలా మందికి మంచిది కాదు, కానీ మనకు చాలా మంచి రోజు. మీరు ఈ రోజు గుర్తుంచుకోండి, ఈ రోజు నుంచి ఇక దుఃఖపడము, ఈ రోజు నుంచి బాధ లేదు మాకు, ఈ రోజు నుంచి మేము ఆత్మస్వరూపులము, ఈ రోజు నుంచి ఏది జరిగినా భగవంతుడి యొక్క ప్రసాదంగా స్వీకరిస్తాము. ఆలయంకి వెళ్ళినప్పుడు నాకేమిస్తున్నాడు ఆలయంలో? నాకు పులిహార ఇష్టము, కానీ నా కర్మ కాదు, వాడు ఏమిచ్చాడు? చక్కెర పొంగల్ ఇచ్చాడు. నాకు చక్కెర పొంగల్ అంటే అసహ్యం. ఇప్పుడు శ్రీనివాస్ ఏం చేశాడు? చక్కెర పొంగల్ని తీసుకెళ్లి ఏం చేశాడండి? శ్రీనివాస్ చక్కెర పొంగల్ని తీసుకెళ్లి తిన్నాడు. అది ఇష్టం లేకపోయినా తిన్నాడు. ఎందుకంటే ఇది భగవంతుడి ప్రసాదము. భగవంతుడు ప్రసన్నమై ఇచ్చేదాన్ని ప్రసాదము అంటారు. భగవంతుడు ప్రసీదంగా అంటే ఇవ్వబడినది అని అర్థం అన్నమాట. ప్రసన్నంగా ఇవ్వబడినటువంటిది ప్రసాదము. కాబట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. భగవంతుడు ఇచ్చినటువంటి జన్మ కొన్ని కోట్ల జన్మల ప్రసాదము. ఆ ప్రసాదాన్ని గుర్తించి ఇందాక అనుకున్నట్టుగా మన లోపల పరిణతిని తీసుకురావాలి. ఆ పరిణతి రావాలి అంటే మనలో పరివర్తన రావాలి. అందుకే జాగ్ రహా హై జన గణ మన్, నిశ్చిత్ హోగా పరివర్తన్. జాగ్ రహా హై జన గణ మన్, నిశ్చిత్ హోగా పరివర్తన్ అని గుర్తుంచుకొని అందరిలో తప్పకుండా మార్పు వస్తుందని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాను. అందరికీ శుభం కలుగుగాక, అందరికీ దుఃఖములు తొలగుగాక. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. లింక్ పెట్టరా సార్? మండీప్ 1.